గారు రంగారావు గారు పోతే, తర్వాత వెంకటలక్ష్మి గారు పోతే, ఈ విధంగా చెప్పుకుంటూ పోతున్నారు. అక్కడ ఉన్నాయని ఒక ఆయన కోపం వచ్చింది. వాళ్ళందరూ పోతే నువ్వు కూడా పోతే మేము 2 నిమిషాలు మొదటి పాటు వెళ్ళిపోతున్నాను. ఇది ఇచ్చిందని చెప్పు. తర్వాత రెండో విషయం ఏంటంటే, సంఘ సభ్యులు, ట్రస్ట్ మెంబర్సు, కమిటీ మెంబర్సు, వేదిక పైన పెద్దలందరికీ నమస్కారం. ఏమిటో నాకు కొంచెం వేదికను అలంకరించరా అని అంటున్నారు, కానీ వేదికను అలంకరించేది సంఘ సభ్యులు అలంకరించారు. మా వేదికల్లో ఎవరు అలంకరించారని అనుకుంటున్నారు బహుశా. కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ నమస్కారం. కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా బాగా చేస్తున్నారు. అయితే ఇందులో మహిళా మనులకు, చిన్నపిల్లలకు అవకాశం కల్పించట్లేదని ఇదివరకు కూడా చెప్పాను నేను. దయచేసి వాళ్ళకు కూడా అవకాశం కల్పించండి. ఎందుకంటే ఇంతసేపు మనం ఇక్కడ తిరిగి ఇంటికి పోతే వాళ్ళు తిడతారు మనం. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టయితే పర్వాలేదు, మేము కూడా మీటింగ్లో పోతున్నాము, మమ్మల్ని కూడా పిలుస్తున్నాము, మాకు కూడా టీ పోస్తున్నారు అనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఎలాగో చాలా కష్టపడుతున్నారు మీ అందరూ. ఈ సలహాదారులు అంటే ఊరికే సలహాదారుగా ఏం చెప్పేది లేదు, మీరు తీసుకునేది ఏం లేదు, కానీ ఊరికే పేరుకుంటాం మేము అంతే. కాబట్టి మీరందరూ శ్రమ కూర్చి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా శ్రమపడుతూ సంఘ అభివృద్ధి కొరకు చాలా కృషి చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. సంఘం ధన్యవాదాలు. వెంకటచరణ గారు, విశ్వకర్మ సంఘం ఉపాధ్యక్షులు శ్రీ కోలోజు దక్షిణామూర్తి గారిని వేదికపై వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 2 నిమిషాలు. వేదికని అలంకరించిన పెద్దలందరికీ, బంధుమిత్రులందరికీ, మా సంఘ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా సంఘానికి సపోర్ట్గా ఇంతమంది వచ్చేసి హెల్పింగ్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు సంతోషంగానే ఉంది. అభినందనలు. ధన్యవాదాలు దక్షిణామూర్తి గారి. ఇప్పుడు మాకు ముఖ్యంగా సహకరించే డిఆర్డిఎల్ ఎంప్లాయీ మరియు ఇటపల్లి సుధాకరణాచారి గారిని 2 ముచ్చట్లు మాట్లాడాల్సింది కోరుతున్నాను. 2 నిమిషాలు, 1 సెకండ్. ధన్యవాదాలు చెప్పండి. వేదిక పెద్దలకు, సంఘ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సుధాకరణ గారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ సంఘం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పెద్దపల్లి బ్రహ్మచారణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఉప్పుగూడ విశ్వకర్మ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, మన తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ సంఘం అధ్యక్షులు శ్రీ బ్రహ్మశ్రీ వేములాడ మదన్మోహన్ గారికి, మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పులిగిల శ్రీనివాసరణ గారికి, అదేవిధంగా మన అబ్దుల్ చక్రపాలన్న గారికి, మా మిత్రులు గుడ్డుపల్లి బాలబ్రహ్మచారణ గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు షణ్ముఖచారణ గారికి, మరియు గ్రేటర్ హైదరాబాద్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు భీష్మాచారణ గారికి, లక్ష్మీకాంతి వన్న గారికి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి మన అఖిలపల్లి సంతోష్ గారికి, మరియు వేదిక ముందున్న వాళ్ళు, అదేవిధంగా మన గ్రేటర్ హైదరాబాద్ కోశాధికారి లకుంట శ్రీనివాసరణ గారికి, మరియు దాసోజు కనకాచారణ గారికి, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు తోట శ్రీనివాసరణ గారికి, మరియు గోనాల మౌసమాచారణ గారికి ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా అశోక్ గారికి, మరియు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు, చిన్నలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారం. అదేవిధంగా ఇంద్రవలసలో ఉన్నటువంటి మన బాణాలు నారాయణ గారు, మిగతా వారి పేర్లు అయితే సరిగ్గా తెలియదు, ఏమనుకోవద్దు. మీరందరూ కూడా పేరు పేరున నమస్కరించి ఇప్పుడు మాట్లాడేది ఏమనగా అంటే,
ఇప్పుడు మన విశ్వబ్రాహ్మణులు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే సుమారు 15-16 సంవత్సరాల నుంచి ఒక యూనిటీ ఐక్యత అనేది ఈ యొక్క సంఘంలో కనపడుతుంది. ప్రతి సంఘంలో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు తర్వాత ఏదో క్రైసిస్ వచ్చి ఇబ్బందులు వచ్చి ఏదో విడిపోయి చేసి కుంటుపడిపోతున్నాయి. అట్లా కాకుండా 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి కూడా దీనికి స్థానం బట్టి మెత్తటి కత్తిలాగా తయారు చేస్తున్న సంఘం ఇది ఒక్కటే కనపడుతుంది నాకు. మన భాగ్యనగర్లో ఉప్పుగూడ సంఘం ఒకటి. అయితే ఈ సంఘాలు ప్రతి సంవత్సరం మన విశ్వకర్మ యజ్ఞము కూడా ఘనంగా ఏ రోజైతే మొదలు పెట్టారో ఈ రోజు వరకు కూడా ఆపకుండా ఈ యజ్ఞ కార్యక్రమాలు చేస్తున్నారు. అదే ఇటువంటి మరి కార్యక్రమాలు మీటింగ్లు ఇవన్నీ ఏంటంటే మనకు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అని పేరు మాత్రమే, కాకపోతే దీని ద్వారా మనం ఒక 100 మంది ఒక చోట కలుస్తున్నాం. సంఘం అనేది అదే. సంఘం అంటే ఏంటంటే యూనిటీ మనం అందరం ఒక చోట కలవడానికి ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఈ సంఘం ద్వారా మనం 100 మంది 150 మందిని కలుస్తున్నాము. ఇదే రకంగా మళ్ళీ మనం నెక్స్ట్ మీటింగ్ ఒక 500 మందితో మీరు మీటింగ్ చేస్తారన్న నాకు నమ్మకం ఉన్నది. ఇప్పుడు మన భాగ్య చతుర్నాథ సంఘంలో కూడా ఒక 50 గజాలు మన సంఘ భవనానికి స్థలం తీసుకొని అది 2 అంతస్తుల భవనం కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా మీరు 100 గజాలు తీసుకొని దీన్ని ఒక భవనంగా తయారు చేసిండ్రు. చాలా సంతోషకరం. ఎందుకంటే విశ్వబ్రాహ్మణులు అంతా ఇక రాను విజయోత్సవం చేసుకునే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక 5 ఎకరాలు మన వేములవాడ మదన్ మోహన్ అన్న ఆధ్వర్యంలో ఆయన కూడా సాధించాడు. అది మన హిస్టరీలో ఏషియాలో నంబర్ 1 చరిత్రలో మిగిలిపోతే 5 ఎకరాలంటే మామూలుగా కాదు. మనకు వచ్చిన స్థలం 5 ఎకరాలలో భవన నిర్మాణం కూడా పనులు స్టార్ట్ అయిపోయినాయి. అంటే మనకు కూడా ఒక మంచి రోజు వచ్చాయని చెప్పుకోవడానికి ఈ సంవత్సరం నుంచి కూడా మన గర్వంగా చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళా యజ్ఞం మనకు మన మదన్ మోహన్ చేతుల మీద భవనం కూడా ఇనాగ్రేషన్ జరుగుతున్నది. అది కూడా మీరు అందరూ ఒకసారి వచ్చి ఉప్పల్ భవనాన్ని కూడా చూడవలసిందిగా మీ అందరూ కూడా కోరుతున్నాను. ఎందుకంటే తెలుస్తుంటది మన రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏం జరుగుతున్నది, మన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏం జరుగుతున్నది అని తెలియాలంటే మనం అందరం కూడా ఒకసారి అక్కడికి వచ్చి ఆ భవనాన్ని కూడా చూడాలి. చూసిన మన వంతు సహాయ సహకారం కూడా మనం అందియాలి. అదే విధంగా ఇప్పుడు నూతనంగా ఎన్నికైన మీరు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అని ఎలక్షన్లు ఎప్పుడైనా మాకు తెలియదు. ప్రమాణ స్వీకారం అయిందా లేదా కూడా నాకు తెలియదు. అయిందా ప్రమాణ స్వీకారం? ఇంకా కాలేదా? అంటే అంటే ప్రతిసారి అధ్యక్షుడు ఎన్నికైన 50 మంది అయ్యారు, 100 మందితో అయ్యారు. ఇప్పుడు తోట శ్రీనివాస్ అన్న ఆధ్వర్యం 500 మందితో చేసుకోవాలని ఆయన కోరుకున్నది. అది కూడా మేము రావడం చాలా సంతోషం అన్న. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మన సభ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు పెద్దపల్లి బ్రహ్మచార్య గారు. మీరు చెప్పినట్టుగా తులసీమలన్న అదే విధంగా ప్రమాణ స్వీకారోత్సవం చేసుకుంటారు. ఇప్పుడు శ్రీ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ ప్రకాష్ అన్న గారిని 2 నిమిషాలు. జై విశ్వకర్మ వేదిక పెద్దలందరికీ, విశ్వకర్మ బంధువులందరికీ నమస్కారాలు. ఈ ఉప్పుడ సంఘం దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మా సహకారాల్లో మా ఎల్లప్పుడూ ధన్యవాదాలు అన్నగారు. శ్రీ గోడిపల్లి బాలబ్రహ్మ అన్నచార్య గారిని మమ్మదేవి టీవీ ఛానల్ ద్వారా మరియు మంగళపల్లి అమ్మవారికి అనేక రకాలుగా తను తోడ్పాటు చేస్తూ మనకు ఎంతో సహకారం చేస్తూ అన్నగారు వారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ భవనం కూడా సంఘం నుంచి భవనం చిన్నదైనా చక్కగా ఉంది, చాలా బాగుంది. రాను రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటారని వాళ్ళ ఐకమత్యానికి నిదర్శనంగా ఇంకా పెద్దగా చేసుకుంటారని ఆశిస్తూ, మన వృత్తులు వచ్చేసి ఈ మన విశ్వబ్రాహ్మణ వృత్తులు 5 వృత్తులు దగ్గర ఉన్నాయో ఈ 64 వృత్తులకు 64 కళలకు ఆదర్శంగా మనం మన విశ్వబ్రాహ్మణ చెప్పినట్టు కులవృత్తులను కాపాడుకోండి, ఇంటి దైవాన్ని కాపాడుకోమని చెప్పారు అతను.
కాబట్టి మనము 5 వృత్తులను కాపాడుకున్నాం కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఇలాంటి చిన్న బలమైన చక్కటి భవనాన్ని నిర్మించుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగానే ఉండి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు బాలబ్రహ్మచారి గారికి. ఇప్పుడు హైదరాబాద్ జిల్లా స్వర్ణకార సంఘం సీనియర్ నాయకులైనటువంటి శ్రీ శివయ్య గారిని మాట్లాడవలసిందిగా సలహాదారు గారిని మాట్లాడుతున్నారు. బొట్టుపల్లి బాలబ్రహ్మచారి గారు మా ట్రస్ట్ మెంబరు. విశ్వకర్మ సంఘం ఇప్పుడు కూడా కమిటీకి హైదరాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు చాలా చక్కటి పని చేసినంటే కేవలం నేను అనుకుంటా ఒక హైదరాబాదే కాదు తెలంగాణలో కూడా ఫస్ట్ అని అనుకుంటా లేదు పూర్వ సంఘం. ఎందుకంటే కిరాయి ఉన్నట్టు తెలిసింది నాకు. ఆ కిరాయితోని ఈరోజు అదే భవనాన్ని పొందాలంటే ఇంతకంటే మంచి సంఘం ఇంకెక్కడ దొరకదు. ఐక్యత పొందడం సాధ్యమైందని చెప్పి కూడా నేను మనసారా దీవెనరించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా ఎంత సంతోషం ఉందంటే ఈ రోజులలో ఎక్కడికి ఏదైనా సంఘం పెట్టాలి, సంఘ భవనం కొనాలంటే వీళ్ళ జాతరతో కూడా మనం అప్పుడప్పుడు డొనేషన్లు అడుగుతుంది. కానీ ఇక సొంత మనమే చేసిందంటే చాలా గర్వకారణము. దీన్ని మించింది లేదు. ఇది ఫ్యూచర్ లో చాలా బాగా అవుతుంది, మామూలుగా కాదు. ఒకసారి స్టార్ట్ అయిందంటే ఎట్లయితే దిగదినం అభివృద్ధి చెందుతుంటది, కానీ డౌన్ కాదు. ఎందుకంటే మిత్రులంతా చెప్పారు 16 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇదే మంచిది, ఇదే సంఘటిత పోరాటం, ఇదే సంఘం చాలా బాగుంది. వేదిక అలంకరించిన పెద్దలు, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ముఖ్యంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియాలని ఆ విషయం చెప్పిన. ప్రజెంట్ వేదికను అలంకరించిన మన రాష్ట్ర అధ్యక్షుడు విశ్వకర్మ, అదేవిధంగా మరి రంగారెడ్డి జిల్లా నాయకులు మరి అద్దోజు ప్రకాష్ గారు, మరి బాలబ్రహ్మం గారు, మండలం మన భీష్మాచారి హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ గారు, మరి బాణాల నారాయణ గారు, పేరుగా మా హైదరాబాద్ జిల్లా కమిటీ సభ్యులు కనకాచారి గారు, మరి మిత్రులు హైదరాబాద్ జిల్లా సభ్యులు, అదేవిధంగా చార్ కమాన్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి మన వేణు, కోశాధికారి శ్రీధర్. వేదికను అలంకరించిన పేరు తెలియదు కాబట్టి దయచేసి మన్నించాలి. ఎందుకంటే స్టూడెంట్ లైఫ్ లో మనం కవిగా చెప్పారు, పిల్లలను మరి మహిళలను కూడా ప్రోత్సహించారు. చాలా చక్కటి విషయం. వారికి చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ సూచన వేడికే ముఖ్య సలహాదారు. ఇంకోటి ఏంటంటే ఇవాళ 50 కూడా 40 కూడా మనం ఇంటికి వచ్చి కూర్చున్నాం అంటే ఎట్లా పెరుగుతుంది ఉత్తేజం అనేది గమనించండి మీరు. చాలా ఐక్యత పెరిగిపోతుంది. మన వాళ్ళు కూడా సంఘ భవనాలే కాక ఏదైతే కార్యక్రమాలు ఈ నూతన క్యాలెండర్లు కూడా రకరకమైన మన కమిటీలంతా తయారు చేస్తారు. మరి కొన్ని విషయాలలో మేము అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఏదేమైనా ఇదంతా మన వాళ్ళు పెద్దల దీవెనతోని వాళ్ళు మనం ఇట్లా పూజ చేస్తుంటే మనం లేస్తున్నాం. మరి పూజ చేయనప్పుడు ఏమైపోయి ఎంతకే ఉంటాం. ఇవాళ ఉప్పు కూడా ఆదర్శంగా తీసుకోవాలంటే ఏంటంటే మీ అంతా సంఘటితంతో ఉన్నారు కాబట్టి అందరూ మీ వల్ల మేము నేర్చుకుంటుంది. అరే కాంచుంటే రావాలి, ఉప్పు కూడా కంపల్సరీ కావాలి. మరి సంఘభవనం కూడా పైకి అయినప్పుడు కూడా వాళ్ళు ఎంత పట్టుదల ఉన్నారంటే ప్రమాణ స్వీకారాలు కూడా వద్దానంటున్నారు. ఎంత మంచిది. ఎవరైనా నా ప్రమాణ స్వీకారంగా అనుకుంటారు, కానీ మా వద్దు ఇంకా ఐక్యత పెంచాలి. ఐక్యత పెంచిన తర్వాత మేము చేసుకుంటామని చెప్పి ఆ రంగారెడ్డి జిల్లా నాయకుడు చాలా సంతోషం. మనకి ఏదైతే ఉత్సాహం ఉందో ఆ ఉత్సాహం ముందుకెళ్తుంటే ఇంకా చాలా పని జరుగుతుంది.
మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు క్రికెట్ అనేది ఒక్క బాల్తో 3-4 రన్లు తేడా ఉంటుంది. మరి అదేవిధంగా ఆ టైపుల్ని మన ఉప్పు కమిటీ చేస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఉప్పు విశ్వకర్మ సంఘం వారికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చాలా మంది సూచనలు ఇచ్చారు అన్నగారు, ధన్యవాదాలు అన్నగారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ పులిగెల్ల శ్రీరన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. ఈరోజు తెలుగులో కాలమాని అంటారు, ఇంగ్లీష్లో నూతన సంవత్సర క్యాలెండర్ అంటారు. కాబట్టి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ ఆచార్య గారు, అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి బ్రహ్మచారి గారు, మిగతా మరియు అద్దోలు ప్రకాష్ గారు, మిగతా సభ్యులందరికీ కూడా, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పేర్లన్నీ నాకు తెలియదు కాబట్టి ఏమనుకోతారా. అయితే ముందున్న సోదరులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, నేను కూడా ఇక్కడ ఛత్రినాకలో చదువుకొని ఇక్కడనే పెద్దగా ఇక్కడనే ఇది అయిపోయినా కాబట్టి నేను ఎక్కడ పోయినా కానీ ఛత్రినాక ఉప్పు కూడా అంటే మర్చిపోను. ఉప్పు కూడా హనుమాన్ నగరంలోనే మా ఇల్లు. కాబట్టి నేను కూడా మీ మధ్యలో ఒక నంబర్నే. కాబట్టి మీరు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ఇంటికి మనం వచ్చినట్టుంది. ఎందుకంటే నేను ఇక్కడే నివాసినే కాబట్టి ఇక్కడ ఎన్ని రోజులైనా కానీ మన పుట్టిన ఊరును కానీ ఏదో కానీ మర్చిపోకుండా ఉంటాం కదా. అట్లా నాకు కూడా మీ కొత్త జ్ఞాపకాలతో వస్తున్నందుకు మీ అందరు నాకు తెలియజేసినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే పిలిచినందుకు చెప్తున్నా. అయితే ఒకటి ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అంటే బ్రహ్మానందాచారి గారు మన ఒక గురువు మాదిరిగా ఇక్కడ అన్ని సంఘాలకు కూడా ఆయన దగ్గర ఉండి ఎన్నో సేవలు చేసి ఎట్లయినా సంఘం ఎట్లా ఉండాలి ఏది అనేది అందరికీ నేర్పించిండు. మనం ఎక్కడ ఉన్నా కానీ ఏదో ఆయన కూడా ఇక్కడ ఛత్రినాక వాస్తవ్యులు, ఉప్పు కూడా వాస్తవ్యులు కాబట్టి ఆయన ఎప్పుడైనా కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలనేది మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఒకటి సంఘం మనకి ఏం చేస్తుంది అనేది కాకుండా మనం సంఘానికి ఏం చేస్తున్నది అనేది ముందుగా మనం నేర్చుకోవాలి. అయితే సంఘం మనకి ఏం చేస్తున్నది అనే దానికంటే ముందు మనం ఏమైనా చేసినట్టయితే ఎక్కడైనా మనకి ఏదైనా వచ్చిందనుకో సంఘం వాళ్ళు అందరూ వచ్చి మనం ఎంత నిలబడితే మనకి ఎంత ధైర్యం ఉంటుంది, ఎంత లెక్క ఉంటుంది. కాబట్టి మనం సంఘటితంగా ఏదైనా చేసినా కానీ అది ముందుకు పోతుంది, సక్సెస్ అవుతుంది. కాబట్టి ఏ పొచ్చ లేకుండా అందరు కూడా ఏంటంటే మంచిగా కలిసి మెలిసి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషి చేయాలని సభకు మీ అందరికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన సోదరులు అందరూ కూడా ఇంత చక్కటి కార్యక్రమాలు చేసి ఈ ట్రస్ట్ భవనం కానీ భవనానికి కూడా వాళ్ళు కూడా ట్రస్ట్ భవనం సభ్యులు కూడా ఉన్నారు. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం సభ్యులు కూడా ఉన్నారు. నూతనంగా ఎన్నుకోబడిన వాళ్ళందరినీ కూడా పేరు పేరున కమిటీ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఒకటి ఏదైనా మీకు ఇచ్చిన పనిని జాగ్రత్తగా దాన్ని చేసి ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది పెద్దల సహకారంతో ఆలోచన చేసి మీరందరూ తీసుకుపోయినట్టయితే మీ సంఘం కూడా బాగుంటుంది. దానికి బట్టి భవన నిర్మాణం ట్రస్ట్ కూడా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కాబట్టి మన యువకులు వాళ్ళైతే
బాగా చేస్తారని మాకు ఆశాభావం ఉంది. కాబట్టి వీరందరికీ కూడా మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మన మదన్ మోహనాచారి గారు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు కూడా చేస్తూ ఎక్కడ ప్రతి ఒక్క డిస్టిక్ తిరుగుతూ మన వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరుస్తూ, ఇక్కడ చెప్పినాక ఇక్కడ ఉప్పుగూడలో ఇంత క్యాలెండర్ ఆవిష్కరణ ఉన్నా కానీ అన్న వాళ్ళు ఇచ్చారు, మేము పోవాలి, ఎట్లయినా వాళ్ళు మనం పిలిచినప్పుడు పోవాలి కదా అని వచ్చినందుకు అతనికి కూడా ఈ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కాబట్టి సోదరులారా మీరందరూ కూడా కలిసిమెలిసి మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు ఒక్కటే విషయం చెప్తాను, ఏంటంటే మహిళా మండలి ప్రోత్సహించాలని అనుకుంటున్నారు. జోకే స్పీచ్ కాదు ఇది. అన్నగారు అన్నాడు, మన శివానంద గారు అన్నాడు, మహిళా మండలి అంటే విడిచి ఉతుకుతారంట, కట్టుకొని ఉతుకుతారంట. విడిచి ఉతికేదేమో బట్టలు, కట్టుకొని ఉతికేదేమో బట్టలు. ఆ మహిళా మండలి ఇంటికి వస్తే ఇదే అంతమంది ముందర ఏడ ఉతుకుతారో అని తీసుకుంటారేమో. అట్లా లేదు, కొంచెం ఇంట్లో ఉతికేది కాకుండా బయట ఏడ ఉతుకుతారో అని తీసుకోవట్లేదు అంటుంది. అట్లా ఏముండదు, అందరూ వెంటనే తీసుకోండి. ధన్యవాదాలు పూజల శ్రీనివాసన్న గారికి. అన్నగారు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే వేదిక ఇచ్చిన పెద్దలందరికీ మరియు సభా ముందున్న విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ తెలియజే విషయం ఏంటంటే, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ద్వారా మేము తలపెట్టిన ట్రస్ట్ భవనము, ట్రస్ట్ కోసం దానికి సహకరించిన పెద్దలతో ఒక్కసారి నేను సభాముఖంగా తెలియజేయాలనుకుంటున్నా. గౌరవనీయులు శ్రీ అద్దోల్ ప్రకాశన్న గారు మరియు మహేశ్వరం వేణుగోపాచారి గారు, శ్రీ ధరణి భాస్కర్ గారు, శ్రీ ఆసుల శ్రీధరాచారి గారు, శ్రీ ములుగు లక్ష్మాచారి గారు మరియు బాణాల నారాయణచారి గారు, ముఖ్యంగా మా జేలిపల్లి లక్ష్మీనారాయణచారి గారు మరియు శ్రీ దుర్గపల్లి కృష్ణాచారి గారు మరియు వరపోలు ఆంజనేయుచారి గారు మరియు శ్రీ కాసుల శ్రీధరాచారి గారు మరియు శ్రీ గొడుపల్లి బాలబ్రహ్మణ గారు మరియు శ్రీ పులిగల శ్రీనివాసాచార్య గారు మరియు శ్రీ రాసోజు కనకాచారి గారు మరియు మారోజు నరసింహాచారి గారు డాక్టర్. ఈరోజు డాక్టర్ గారు కూడా రాలేదు. డాక్టర్ విశ్వపతి గారు మరియు మిట్టపల్లి సుధాకర్చారి గారు, రుద్రారం రామాచారి గారు, శ్రీ పెందుల శ్రీనివాచారి గారు, కూరెల్ల బాలకృష్ణాచారి గారు, లక్కుంట శ్రీనివాచారి గారు, బోనాల మత్స్యాచారి గారు, చాట్లపల్లి ప్రభాకర్చారి గారు, దక్కిమూరి బాబుచారి గారు, దారోజు హేమంత్చారి గారు, కోయలకొండ గోపాచారి గారు, శ్రీ ఉప్పో శ్రీధరాచారి గారు, జంగంపల్లి విష్ణుమూర్తి అన్న మన గౌరీపుర జంగంపల్లి విష్ణుమూర్తి చారి గారు మరియు చేప్యాల రామకృష్ణ మరియు జంగంపల్లి ప్రవీణ్ గారు, వీరందరి సహకారంతో ఇప్పుడు మేము అంతా ముందుకెళ్తున్నాం. తలా వైపు సాయం వాళ్ళు పోగానే మాకు సహకారం అందించి అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. ఇంకా అది కొంచెం ఇప్పుడు ఈ మొన్న 5 తారీఖు రోజు ఒక 30 లక్షల రూపాయలు వాళ్ళకి చెల్లించడం జరిగింది. మిగతా డబ్బులు రిజిస్ట్రేషన్తో చెల్లిస్తామని చెప్పినాం. ఆ రోజు ఒక 10-15 ఫస్ట్ వరకు అయిపోతుండొచ్చు ఆ కార్యక్రమం కూడా. ఆ తర్వాత భవనం సంబంధించిన ప్రోగ్రాం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు, అలాగే ప్రమాణ స్వీకారం ఏర్పాటు కూడా చేసుకుంటాం. ఈ అంత సహకారానికి తల్లో చెన్నైన గారిని వేదికగా కోరుతున్నాను. అన్నగారు మొదలు వచ్చిపోయారు. అందరి ఇప్పుడు లాస్ట్ మేము ఎదురు చూస్తున్న రాష్ట్ర అధ్యక్షులు ప్రసంగించే సమయంలో అన్నగారు వచ్చారు. అన్నగారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై విశ్వకర్మ. సౌండ్ రావట్లేదు, అలసిపోయినట్టు 3 గంటలు సార్ మీటింగ్. తిరుపతి గర్భగుళ్ళు ఉన్నాడు కనిపిస్తుంది పండుగలు ఇవన్నీ వాతావరణం. అది ఒకసారి జై గోవిందా కాదు, జై విశ్వకర్మ గట్టిగానండి. జై విశ్వకర్మ. సారీ ఎందుకంటే నేను వచ్చిన 4 గంటలకు
ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. కేసులో కేసు అయినండే అలాగే చేసిపోయినా. ఒకటేంటంటే ఈరోజు నాకు ఒక అదృష్టంగా పోవాల్సింది. ఎందుకంటే హడావుడిగా సీనియర్లో ఫోన్ చేసిన మీటింగ్ ఉందా అయిపోయిందా అంటే ఉందా. జస్ట్ మీ అందరినీ కలిసి మీ అందరినీ దర్శించుకునే అవకాశాన్ని కమిటీ ఇచ్చినందుకు పెద్దలకు కమిటీకి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పటి టైం చాలా అయింది. సబ్జెక్ట్ అంటే ఇప్పుడే వచ్చిన నేను క్యాలెండర్ ఆవిష్కరణ. ఓకే సార్, ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఆనవాయితీగా ముందుగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వేములవాడ మదన్మోహన్ గారికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సంఘ వ్యవస్థాపకుడు అనొచ్చు, సపోర్ట్ కొట్టాడు. ఏం కాదు, వ్యవస్థాపకుడు ఎందుకనో ఎవరైనా క్వశ్చన్ చేస్తే కూడా చెప్తా. పక్క మన ఫౌండర్ సీనన్న ఎంత వింటున్నా తక్కువనే మదన్మోహన్ గురించి. అదేవిధంగా చాలా మంది పేర్లు చెప్తే లేట్ అయితే అన్న ప్రకాష్ అన్న గారు, వాళ్ళ ఫాదర్తో కూడా కలిసి పనిచేసినాం. ఇక్కడ వచ్చినటువంటి మిగతా అన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరి పేరు చెప్తారే, టైం లేదు ఏమనుకోకండి. అందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విలువైన సమయాన్ని వెచ్చించి ఈ వేదిక నిండుగా కనిపించేటట్టు చేసుకుంటూ మీ యొక్క వాల్యుబుల్ టైం ఇక్కడ ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేది ఆనవాయితీగా ఈ ఉప్పగూడ సంఘంలో జరుగుతుంది. మరి క్యాలెండర్ ఎందుకు అంటే అది యొక్క మంచి చెడ్డ ఏదైనా శుభకార్యం చేయాలంటే ఎందుకంటే మన గ్రామాలలో ఏం చేసేదంటే ఒక పౌరోహితుడు ఉంటే అతని దగ్గర పరిగెత్తుకొని పోయేది. అయ్యా ముక్కు పుల్ల కుట్టాలి, ఎప్పుడు కుట్టాలి, పుట్టు ఎందుకు తీయాలి, ఎప్పుడు తీయాలి, అది ఒక తరం. కాలక్రమేణా క్యాలెండర్ అనేది వచ్చింది. అప్పుడు కూడా ఉండొచ్చు, క్యాలెండర్ అనేది వచ్చింది. ఈ క్యాలెండర్ అనేది మన కాలమాన సూచిక. అంటే డైలీ మనం ఉదయం లేచినప్పటి నుంచి అక్కడ సైడ్కి ఉంటాయి, రాసి ఉంటాయి. ఇలా గ్రహబలం వెళ్తుంది, రాశి బలం వెళ్తుంది. కొందరైతే అది చూసుకున్నాకనే ఇంటికెళ్ళి బయటకు వెళ్తారు. కొందరు సెంటిమెంట్, మేము కూడా కొన్ని సందర్భాలను చూస్తున్నాం. అలాంటి కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని ఒక నిబద్ధతగా ఎవ్రీ ఇయర్ దాన్ని ప్రచారం చేయడం అనేది ఈ కమిటీకి ఉన్నట్టు గొప్పతనం. రెండోది, ఈ క్యాలెండర్ ద్వారా ఓన్లీ కాలమానికను సూచిక పట్టి కాకుండా ఈ కమిటీ కూడా ప్రచారం అవుతుంది. అంటే కమిటీ ప్రచారం గురించి క్యాలెండర్ కాదు, దయచేసి ఎవరు అనుకోకండి. మరి ఫోటోలు ఎందుకు సార్? ఫోటోలు ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంఘం ఎందుకు? మానవ జీవితానికి సంఘం అవసరం. జంతుజాలాలన్నీ అడవిలో ఉంటుంది. సంఘం ఓన్లీ మనిషికి మాత్రమే సంఘం అవసరం. ఎందుకంటే పొద్దున్న వేస్తే మనకు అందరూ కావాలి, బార్బర్ షాప్ కావాలి, ఎక్సీలు కావాలి, అన్ని కావాలి. కాబట్టి సంఘం మనిషి సంఘజీవి. చేప ఎట్లయితే నీళ్ళలో లేకుండా, నీళ్ళు లేకుండా చేప ఎట్లయితే జీవనం కొనసాగించేంత నిజమో సంఘం లేకుండా మనిషి మనుగడ లేదు. అందుకే సంఘాన్ని మనం దాన్ని ఎప్పుడు గౌరవించాలి. మన సంపాదనలో ఒక 10 రూపాయలు సంఘానికి మనం ఊళ్ళో వేయాలి. ఈ సంక్షేమ సంఘం పెట్టిన స్టార్టింగ్ లో ఒక చిరువులు నరసింహాచార్య గారు మనం గుర్తు చేసుకోవాలి, బ్రహ్మానందించారు గారు వాళ్ళని గుర్తు చేసుకోవాలి. మాకు నడక నేర్పి మనం వెన్ను కట్టిన గురువులు అయితే వాళ్ళే. కేవీచారి గారు నాకు ఇలా మైకు పట్టించిందంటే మా గురువు కేవీచారి. ఎక్కడున్నా కానీ అవి తీసుకోండి. అయితే ఆ టైంలో దశరథ రామచారి ఇంటికి డబ్బులు ఇచ్చినాం. అయ్యా మీరు అన్నం అనుకుంటే ఇక్కడ బియ్యం అని లేదండి. మరి ఆ బియ్యం ఏం చేయాలంటే మన విశ్వకర్మ జాతిలో ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో ఆ బియ్యాన్ని సేకరించకపోయి వాళ్ళ ఇంట్లో ఇవ్వాలి. అంటే అన్ని ఒకరికి కాదు, సంఘం అనేది అది. మరి ఇక్కడ ఎవరికైనా ఇబ్బంది వచ్చింది, ఎవరికి ఫోన్ చేయాలి? సీన్ సార్, ఎవరికైనా ఇబ్బంది ఎవరికి ఫోన్ చేయాలి? క్యాలెండర్ చూసి
ఈ సంఘం అధ్యక్షుడు, ఈయన పెద్ద మనిషి, ఈయన సెక్రటరీ. అది మోటివేషన్ గురించి ఆ క్యాలెండర్ అనేది మల్టిపుల్ గా మనకు అవసరం వస్తుంది కాబట్టి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేది చాలా దాని యొక్క ప్రాధాన్యత. కాబట్టి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఒక జూన్ జూలైలో పేద విద్యార్థులకు చదువు ఒకటి స్వర్గీయ బ్రహ్మానంద గారు చెప్తాడు, దొంగలు దోచుకోమని ధనం మీద ఉందంటే విద్య ఒకటి. నువ్వు ఆస్తి అంతస్తి కారి బంగులై బంగారం ఏవన్నీ వాడు జూదం ఆడతారు, పత్తాలు ఆడతారు, ఇంకోటి ఆడతారు, వేసుకొని పోతాయి. కానీ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఒక విద్యార్థికి ఇస్తామో దాన్ని ఏ దొంగలు కూడా దొంగిలించలేరు, ఎవరు కూడా దొంగిలించలేరు. అలాంటి విద్యాదానాన్ని ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవ్రీ ఇయర్ బుక్కుల పంపిణీ మనం చేస్తున్నామంటే అది చాలా గొప్ప కార్యక్రమం కావచ్చు. ఒక విద్యార్థి బుక్కులు రాసుకొని మంచి మార్కులు వచ్చి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ అయ్యి అమెరికా పోయి ఆ రోజు ఈ సంఘాన్ని గుర్తు చేసుకోవచ్చు. వాళ్ళ సంఘానికి మనం వేసే ఇత్తనాలు దాని మీద మనం ఖర్చు పెట్టాలి. ఇలా చాలా మంది పెద్దలు ఉన్నారు, ఒక విషయం చెప్తారు. చాలాసార్లు అనుకుంటున్నాం, ఇంప్లిమెంట్ ఎంతవరకు అవుతుందో కాదు తెలియదు. ఎక్కడ మన స్థాయిలో మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ ఏదైనా ఉండదు. మన విశ్వకర్మ జాతర మనం ఒక కార్యక్రమం చేసారు సర్పంచులందరినీ. ఇది ఆనవాయితీ మొదలుపెట్టింది ఎవరంటే పెద్దలు డాక్టర్ వేములవాడ మదన్మోహన్ అన్న గారు. రాష్ట్రంలో ఉన్న సర్పంచులందరినీ కూడా ఒక వేదిక మీద వేసి సన్మానం చేసి నాకు అలా చాలా హ్యాపీగా అయినా సికింద్రాబాద్ భవన్. ఏదైనా ఒక మంచి కార్యక్రమం పునాది ఒక వ్యక్తితో చేస్తుంది. ఆ వ్యక్తి ఆ చేసిన పని ఒక వ్యవస్థ అయితే ఆ వ్యవస్థనే మనకు కావాలి. వ్యక్తి ఎప్పుడు వ్యక్తిగా ఉండదు, వ్యక్తి ఒక వ్యవస్థ తయారు కావాలి. వ్యవస్థ తయారైనప్పుడే సమాజానికి అది ఒక గొడుగులాగా పనిచేస్తుంది. అదేవిధంగా మొన్న కూడా అది పేరు గుర్తొస్తలేదు, ఆర్గనైజేషన్ వాళ్ళు మొన్న కూడా సర్పంచులను అందరినీ కూడా పిలిచి మన విశ్వకర్మలందరినీ కూడా పిలిచి వాళ్ళ వేదిక మీద సన్మానించింది. అది చాలా ఇంపార్టెంట్. నువ్వు 10,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా, 50,000 ఇచ్చిన దానికంటే హైయెస్ట్ రికగ్నైజేషన్ ఏదంటే వాళ్ళని పిలిచి సర్పంచ్ గెలిచిన శబాష్ అని భుజం తట్టి కళ్ళు కప్పితే ఆయన రేపు ఎంపీటీస్ అవుతాడు, రేపు జడ్పీటీస్ అవుతాడు. మనం అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఎందుకంటే అస్తమానం పొత్తులు చేసి మనం ఏం చేస్తున్నాం, నా వృత్తులు పోయినాయి, నా రేషన్ కార్డు లేదు, నా ఇల్లు లేదు అని బంద్ చేద్దాం. ఇక అది రేషియో ప్రకారం వచ్చేటప్పుడు ఎట్లనో వస్తుంది, వద్దనే వస్తుంది, అవునని వస్తుంది, కాకుండా వస్తుంది. కానీ ఇక్కడ చాలా మంది పెద్దలు 2 నిమిషాలు టైం తీసుకుంటే ఏమనుకోకండి, మనకు అన్ని రకాల సంజీవిని ఏంటంటే మనకి ఇప్పుడు వృత్తులన్నీ కోల్పోయి కుట్టుమిట్టాడుతుంటే వర్క్ షాప్లలో ఫ్యాన్లు వేసుకొని ముఖాలన్నీ వాడిపోయి కూర్చొని రెంట్ కట్టలేక విలవిలలు ఆడేదాన్ని చాలా మంది నేను చూస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం, ఏం సంది 30 సంవత్సరాల కొట్లాడుతున్న కార్పొరేషన్ కావాలి. దానికి ఏ రోజు బీజం పడ్డది, రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ కార్పొరేషన్ డిక్లేర్ చేసిండు, ఫెడరేషన్ సంతకం పెట్టాడు. కానీ ఖాళీ ఉంది, ఖాళీ అందులో ఏం లేదు, ఉంది కానీ అందులో ఏం లేదు. దాని మీద మనకి ఇప్పుడు ఈ స్వర్ణకారులు మనగడ సాగాలన్నా కొంతమంది ఉండొచ్చు, వేల మీద లెక్క పెట్టేవాళ్ళు, అందరూ లేదు. 80% 90% దుర్భరమైన పరిస్థితులను ఉన్నారు, మనమయ్యలు కానీ స్వర్ణకారులు కానీ. వాళ్ళకు మన అందరం కూడా ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది. దాన్ని స్ట్రాంగ్ చేసి దానికి ఒక వేదిక తయారు చేసి కార్పొరేషన్ వస్తేనే మనకు సంజీవిని, కార్పొరేషన్ వస్తేనే మనకు మడగాడ. ఎందుకంటే ఏ బ్యాంకుకి వెళ్ళి లోన్ ఇవ్వమంటే నువ్వేం తనగా పెడతావయ్యా, ఏం తనగా పెడతావయ్యా అని అడుగుతాడు. ఏముంది మన దగ్గర పెట్టడానికి? తమ్ముడు తాతలు పొద్దులేసి కొన్ని సాయంత్రం వరకు కొలిం పెట్టి చుట్టూ 10 మంది కూర్చుంటే పిట్ట కథలు చెప్పుకుంటే అక్కడికే ఆనందపడ్డాడు. అక్కడికే అన్ని కూరగాయలు వచ్చినాయి, టమాటాలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. అలా భూముల మీద క్యాలు రాలే, నడుము వంగిపోయింది, వయసు అయిపోయింది, భూములు సంపాదించుకోలే, మాన్యాలు ఇచ్చారు. ఆ మాన్యాలు కూడా ఎప్పుడో పోయినాయి. మరి ఏం పెట్టి చదివిద్దాం పిల్లల్ని, పెళ్లిళ్ళు ఏం పెట్టి చేద్దాం, వృత్తులు పోయినాయి, భూములు లేవు అమ్ముకోవడానికి. మరి ఏం చేయాలి? రాజ్యాధికారం కావాలి. రాజ్యాధికారం కావాలంటే ఇప్పటిదాకా చెప్పినట్టు సర్పంచ్ స్థాయి నుంచి వస్తేనే వాడు మనకి టికెట్ ఇస్తాడు. నువ్వు 100 కార్లు వేసుకొని పోయి నా 100 కార్లు ఉన్నాయి సార్, నేను హైట్ ఉన్నా, పర్సనాలిటీ ఉన్నా, 10 ఉంగరాలు ఉన్నాయి, సీట్ ఏమంటే ఇయ్యాడు. ఒక్కసారి వీరస్వామి గారిని తీసుకొని
ఆఫీస్కి వెళ్ళాం సార్, తీరులో నేను రంగారావు అందరం పోయాం. సార్ బీజేపీ టికెట్ అంటే ఏమనుకోవద్దు, నవ్వేండి సార్. ఇప్పటికీ ఆ నవ్వు నా ముఖంలో కనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకు నవ్వుతావు? ఒక హక్కు లేదు అడగడానికి. నువ్వు గెలుస్తావు ఎందుకు గెలుస్తావు? నీకు టికెటా అంటే మనము పని చేయాలి అని హక్కులు అడగవద్దు. ఇప్పుడు అదే ప్లాట్ఫామ్ మీద ఉన్నాం మనం. శ్రీకాంత్ దగ్గర రామారాయణం, తెలంగాణ భగత్ సింగ్, శ్రీకాంత్ గారు అందరికీ ప్రపంచం తెలుసు. ఆయన వెలిగిన జ్యోతిలో ఆ విభూతిని పెట్టుకొని ఆయన ఎముకలతో నిర్మించిన కుర్చీలలో కూర్చున్నారు. కానీ ఏ రోజైనా శంకరమ్మ కార్పొరేషన్ ఇవ్వాలని ఏ రోజైనా ఒక్క స్టేట్మెంట్ వచ్చిందా? ఒకరోజు మొత్తం స్క్రోలింగ్ అవుతుంది. శంకరమ్మ కార్పొరేషన్ డిక్లేర్ అయింది, అదైంది, కారు పంపించిన వెస్ట్ కార్డు తెల్లారు చూస్తే ఏం లేదు. అంటే ఇంత అమాయకులమ్మా, ఏం సార్ వచ్చిందా? లేదు, పేపర్లలో టీవీలలో వచ్చింది కానీ డిక్లరేషన్ కాలేదు. అన్నీ తెలుసుకుంటున్నా ఇక. కాబట్టి మనందరం కూడా మనకి ఏం కావాలి, మన సంఘానికి ఏం కావాలి, కార్పొరేషన్ అయితేనే మన వృత్తులు బాగుపడతాయి. ఎందుకు కార్పొరేషన్ అయితే ఏమొస్తుంది అంటే, కార్పొరేషన్ అనేది టోటల్గా విశ్వకర్మలకు కేటాయిస్తే మన ఆర్గనైజేషన్ ద్వారా, మన కమిటీ ద్వారా మనకు తక్కువ వడ్డీకి లోన్ తీసుకొని చిన్న జ్యువెలరీ షాపులు కానీ ఇప్పుడంతా వంకరమే కానీ అవి పెట్టుకోవాలి 2 లక్షలు కావాలి. మరి ఎక్కడికి తెద్దాం 2 లక్షలు? కాబట్టి దాని మీద ఇక్కడ పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్పాలని చెప్పినాం. అందులో నేను కూడా పని చేయడానికి రెడీగా ఉన్నా. మీరు 10 అడుగులు వేస్తే నేను 11 అడుగులు చేస్తా. భుజం తట్టి పని చేసినా రేపు చేస్తా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంతసేపు ఓపిక విన్నందుకు మీకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. చెన్నై అన్నగారికి ధన్యవాదాలు అన్నగారు. మంచి సూచనలు, మంచి సలహాలు ఇచ్చారు అన్నగారు. ధన్యవాదాలు అన్నగారు. ఇప్పుడు ఒక పరిచయం చేపిస్తా. మా బస్తీలో ఉంటాడు అబ్బాయి, మన దగ్గరే ఉంటాడు. వడ్ల రాఘవులన్న చాలా కష్టపడి తను మన వడ్ల రాఘవులన్న తను ముందుకు రానా ఇలా వాళ్ళ అబ్బాయి శ్రీకాంతాచారి ముందుకు రా బాబు. శ్రీకాంతాచారి గారు ఇలా తను కష్టపడి మెరిట్ స్టూడెంట్ మొదటి నుంచి తను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. మరియు 10th లో కూడా ఇక్కడ టాప్, మన హైదరాబాద్ జిల్లాలో టాప్. ఇప్పుడు తను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏఈగా మొన్ననే జాబ్ తీసుకున్నాడు. తనకు ఎన్నో జాబ్ వచ్చాయి, సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జాబ్ తీసుకున్నాడు. శ్రీకాంత్ వేదిక పైనటువంటి పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా ఈరోజు మన క్యాలెండర్ ఆవిష్కరణ ప్రోగ్రాం వచ్చినందుకు నా తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇంతకుముందు మన సార్ ఒక మాట చెప్పారు, మన ఈ సంఘం తరఫున మన వృత్తిలో ఉన్నటువంటి పిల్లలకి నోట్బుక్స్ కూడా పంపిణీ చేశారు పిల్లల కోసం అని చెప్పేసి. అలా బుక్స్ తీసుకున్న వాళ్ళలో నేను కూడా ఒకరిని. సో ఆ టైంలో నాకు చాలా హెల్ప్ అయ్యాయి. సో అందుకు సంఘం తరఫున సంఘం సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు రాఘవలన్న, ధన్యవాదాలు శ్రీకాంత్. మీలాగే అందరూ పిల్లలు చదువుకొని ముందుకు రావాలని కోరుకుంటూ, ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న రాష్ట్ర స్వర్ణకార రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం మాతృ సంఘం అధ్యక్షులు డాక్టర్ వేములవాడ మదన్ మోహన్ ఆచార్య గారు మనం ఉద్దేశించి మాట్లాడతారు. సభను ఉద్దేశించి మాట్లాడేందుకు కూడా మాట్లాడదు. అన్నగారి అవకాశం ఇస్తుంది.
ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? రాష్ట్ర అధ్యక్షుల వారు సంఘం పరంగానే కాకుండా రాజ్యాధికార పార్టీ జనరల్ సెక్రటరీ కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు మరి ఆహ్వానించిన పెద్దలకి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు విపుల శ్రీనివాచార్య గారు, ప్రధాన కార్యదర్శి పెద్దకొల్లి బ్రహ్మచారి గారు, హైదరాబాద్ జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు మండలు దేశమాచారి గారు, మరి ఆరోగ్య ప్రకాశారి గారు, మరి బాలబ్రహ్మచార్య గారు, మరి ఈనాటి సభాధ్యక్షులు మరి సంఘం అధ్యక్షులు జల్లిపల్లి సజ్జనపు షణ్ముఖాచార్య గారు, చైర్మన్ గారు జల్లిపల్లి మరి లక్ష్మణాచార్య గారు, దాసోజు కనకాచారి గారు, గురెల బాలకృష్ణాచారి గారు, బోనాల మసూదనాచారి గారు, లక్ష్మణ్ల శ్రీనివాసాచారి గారు, తోట శ్రీనివాసాచారి గారు, మిట్టపల్లి సుధాకర్చారి గారు, మరి వీరందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ మరి వారి యొక్క సమయాన్ని కేటాయించుకొని మరి ఈ యొక్క సంఘము క్యాలెండర్ ఆవిష్కరణ అనే ఒక సందర్భంలో వచ్చి వాళ్ళ యొక్క సంఘం గురించి అయినా కానీ సంఘం గురించి అంటే ఇది ఒక సంఘం అంటే ఒక కుటుంబం అన్నప్పుడు మన ఇంటి వరకే ఉంటుంది. సంఘం అన్నప్పుడు ఉమ్మడి కుటుంబం, ఇది ఉమ్మడి కుటుంబం అనుకోవాలి మనము. ఈ ఉమ్మడి కుటుంబంలో రకరకాలుగా కానీ మనకు సమస్యలు ఉంటాయి. కొన్ని మంచి ఆలోచనలు వచ్చినప్పుడు ఏ రకంగా మనం డెవలప్ చేసుకోవాలి మన సంఘాన్ని అనేది కొన్ని ఆలోచనలు ఉంటాయి. దాంట్లో ఉప్పుగూడ సంఘము ముందంజలో ఉన్నదనేసి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి షణ్ముఖాచార్య గారు మరి ఆయన స్ఫూర్తి ఇక్కడ ఒక పెద్ద మనిషిగా ఉన్నాడు అని అంటే నా స్ఫూర్తి నా జాతికి ఉపయోగపడాలన్న ఒక తపనతోటి మరి అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొస్తారు. అని తనకు జూనియర్గా ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ చాలా మంది పనిచేస్తున్నారు అహర్నిశలు అంటే వాళ్ళ ఆలోచనలతో ఒక ఉమ్మడి ఆలోచనలతో మరి మంచి కార్యాచరణలు చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. మారోజు అశోక్ చారి గారు, వింజమూరి వెంకటాచారి గారు, మహేశ్వరం వేణుగోపాల్ గారు, మరి చారికమాన్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, మరి గన్నోజు లక్ష్మీకాంతారావు గారు, మరి గురువర్యులు మరి కవి అంటే నేను అన్నట్టు చెప్పకుండానే మరి ఆయన ఒక చిన్న వాక్యంలోనే మరి అందరినీ కొంచెం ఒక స్ఫూర్తి అంటే ఏదన్నా ఒకటి ఇప్పుడు నేను ఒక మాటతోనే ఒక పూట తెలుసా అన్న దానికి ఒక చిన్నగా ఇట్లా నవ్వుకుంటూ ఒక పూట ఇచ్చారు అనగా చాలా సంతోషం. అంటే వాళ్ళు 100 మాటలు మాట్లాడుకునే 100 మాటలకు ఒక మాట అది సరిపోతుంది అన్నట్టు. నిజం అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరి తల్లోజు చెన్నై గారు మరి సమాజం పట్ల ఎన్నో ఏళ్ళ నుండి పనిచేస్తున్నారు. మరి
శ్రీల శ్రీనివాచార్య కానీ బ్రహ్మచారి గారైనా సరోజ ఆచార్య గారైనా మరి వీళ్ళందరూ కూడా ఈ చెన్నై గారు వీళ్ళందరూ ఎన్నో రోజుల నుండి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అనుభవం తపన ఏదో ఒకటి చెయ్యాలి మన జాతి పట్ల మనంతో మనం ఏదైనా మన ఒక మోటివేషన్ అయినా మనం ఇవ్వాలి మనం ఏం చేయకుండా అన్న తపనతో మరి చెన్నై గారు చాలా బాగా మాట్లాడారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తాను. మరి ఇప్పుడే వడ్ల రాఘవులు గారి అబ్బాయి శ్రీకాంత్ చారి గారు ఒక డిపార్ట్మెంట్లో ఏఈగా అపాయింట్ అయ్యాడంటే అది మామూలు విషయం కాదు. ఆ కృషి ఇక్కడ పుస్తకాలు పంచినటువంటి ఆ పుస్తకం కూడా నాకు నోటుబుక్ కూడా పనికొచ్చింది. నిజంగా నువ్వు చాలా గొప్పడు అవుతావు, అంచెలంచెలుగా నువ్వు అనుకున్న స్థాయి కంటే ఫాస్ట్గా ముందుకు వెళ్తావు తమ్ముడు. మరి సివిల్ ఇంజనీర్ కదా, సివిల్ ఇంజనీర్. ఓకే, సంగారెడ్డిలో మనకు పోలీసు వాళ్ళు అందరూ మన వాళ్ళే ఉన్నారు. ఒకసారి వీలైతే నేను పరిచయం చేపిస్తా. మరి అక్కడ ఎక్కడ చూసినా ఏ జిల్లాలో చూసినా కానీ డిపార్ట్మెంట్లలో ఏసీపీలు వీళ్ళంతా ఏసీపీ లెవెల్లో సిఐ లెవెల్లో ఎక్కడ చూసినా మన వాళ్ళే కనబడతాం. ఇంతకుముందు ఎక్కడ వరకు కనబడకపోయింది. మన ఐపీఎస్లో ఒకరే ఉన్నారు ప్రస్తుతానికి, అయితే ఒకరో ఇద్దరు ఉన్నారు. ఒకరైతే మనకు అందరికీ సుపరిచితులే. మరి మనకు ముఖ్యంగా ముప్పల్ బగాయత్లో మనకు ప్రభుత్వము, గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము మనకు 10 ఏళ్ల కాలంలో మనము తెలంగాణ సాధనలో మన విశ్వబ్రాహ్మణులు 44 మంది ప్రాణత్యాగం చేశారు. తొలి దశలో మధ్య దశలో మరి మనకు గుర్తింపు అనేది ఎక్కడ కనబడలేదు. మరి 10 సంవత్సరాలు గడిచిపోయింది. గుర్తు లేకుంటేనే మన జయశంకర్ సార్ పేరు కూడా ప్రస్తావన రాకుండా అయిపోయింది, శ్రీకాంత్ గారి ప్రస్తావన రాకుండా అయిపోయింది. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి, శంకరమ్మ, వెంకటాచారి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ గొప్పగా మాట్లాడినారు. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ సంపాదనలోనే మరి ఇప్పుడు ఇటీవలనే కవితమ్మ గారు వాళ్ళ కుటుంబం యొక్క మరి సంపాదనను బయట పెట్టింది. పాపం 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్ల ఆస్తి కేసీఆర్ గారు సంపాదించుకున్నారు. ఆ 1,00,000 కోట్లు నా వంతు, నా పాలు నాకు కావాలి బినామీ పేరు మీద మా నాన్నగారు సంపాదించి పెట్టారు. ఆ 1,00,000 కోట్లు నాకు కావాలి అనేసి కవిత గారు తండ్రి మీద ఆరోపణ చేసింది. అంటే వాళ్ళ ఒక రాజకీయంగా మన అందరినీ వాడుకొని వాళ్ళు ఉన్నది వెలమాస్ ఉన్నది ఎంత 0.27%, 0.27% వెలమాస్. 1,50,000 మంది లేరు తెలంగాణ మొత్తం. అటువంటి రాజ్యాధికార దిశలో ఉంది. 10 ఏళ్ళు మొత్తం రాష్ట్రాన్ని దులుపుకున్నారు. ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వంలో 25 లక్షల ఎకరాల భూమి, 1 ఎకరం 2 ఎకరం కాదు, వేలు కాదు, 25 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. ఇవన్నీ ఎవరు? ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు. అంటే ఇక వాళ్ళు ఈ 10 ఏళ్లలో దోసుకున్నది అది 25 లక్షల ఎకరాల భూమి. 25 లక్షల ఎకరాల భూమి అంటే ఏది మామూలు మాటలు కాదు. మనకు 2,75,00,000 భూమి, మన వ్యవసాయ భూమి మన తెలంగాణలో ఉంది. 2,75,00,000 భూమి, అందులో 25 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతం చేసింది. ఇక మన ఆర్థిక ఇబ్బందులు ఎట్లా డెవలప్ అయితే వాళ్ళు సంపాదించుకోవడానికి ఉంటుంది. ప్రాజెక్టుల పేర్ల మీద వాళ్ళైనా మరి ఇటువంటి భూమి కబ్జాలు ఏది ధరని తెచ్చుకొని మొత్తం అన్నం, ల్యాండ్స్ ఏవేవి ఉన్నాయో మొత్తం ఈ యొక్క ఈ దొరలు పోయిన తర్వాత, ముస్లిం నిజాం ప్రభుత్వం పోయిన తర్వాత 2వ దొరలు వీళ్ళే అయిపోయింది. 2వ నిజాంలు వీళ్ళే అని అనుకోవాలి. ఇక అది అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇక మనం ఆత్మగౌరవ భవనాలని మనం తిరగంగా ఎన్నో ఇబ్బందులు పడి, అందులో మన వాళ్ళు బీసీ సామాజిక వర్గాల వాళ్ళ నుండి ఈటల రాజేందర్ గారి, మరి డాక్టర్ శ్రీనివాస్ గారు దాని ఎంబీసీ చైర్మన్గా ఉండే
మరి ఈ యొక్క బీసీ కులాల వాళ్ళు కొందరు ఉన్నారు కాబట్టి మన ఆత్మగౌరవ భవనాలు అనేది మనకు దక్కినాయి. అందులో ప్రభుత్వంలో మనం మరి ఇంటర్నల్గా ఎన్నో ప్రయత్నాలు చేసి అందరి కృషి వలన మనకు ఒక 5 ఎకరాల స్థలం అయితే మనకు గత ప్రభుత్వం ఇచ్చింది. దానికి ₹1 కూడా ఇవ్వదు. ఒక 5 కోట్లతో భవనం కూడా టెండర్ పెట్టింది. 5 కోట్లు కూడా బీసీ వెల్ఫేర్లో డిపాజిట్ చేసింది. అది చేసిన తర్వాత గవర్నమెంట్ మారగానే ఆ డబ్బులు వారం రోజులకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బీసీ వెల్ఫేర్లో ఏ డిపార్ట్మెంట్లో ఎంత డబ్బులు ఉన్నా 5 కోట్లు 10 కోట్ల నుండి 2 కోట్లు 3 కోట్లు ఉన్నా కానీ సరే మొత్తం వాళ్ళ కథానికి మార్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ కేసీఆర్ గారు మళ్ళీ ప్రభుత్వం ఏర్పడితే వీడి కష్టాలతో వదిలేసిపోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఇదేమో కానీ మళ్ళీ అన్ని సంపాదించుకోవడానికి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే రెడ్డిల పాలన వచ్చింది. రెడ్డిల పాలన వచ్చిన తర్వాత 2 ఏళ్ళ నుండి మనకు చేసింది ఏమీ లేదు. పోయిన సంవత్సరం ఒక 50 కోట్లు ప్రకటించింది. ప్రకటనలే కేసీఆర్ 250 కోట్లు ప్రకటించిండు కదా, ఇచ్చింది ఏం లేదు కదా. ఇప్పుడు ఈయన పోయిన సంవత్సరం 50 కోట్లు అని అన్నాడు. 50 కోట్లు ఇచ్చిపెట్టి మనకు ₹1 కూడా ఇవ్వదు. ఇప్పుడు పాలక మండలి ఇవ్వాలి, 1000 కోట్లు ఇవ్వాలని మనం 15-16 రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. మరి ముఖ్యమంత్రి గారిని చెప్పినా సరే మేము ఆలోచిస్తామండి. ఈ వేపు నరేందర్ రెడ్డి అంటారు, ఒకసారి వీడిని కలవమంటారు, ఒకటి బీసీ మినిస్టర్ కలవమంటారు. ఎవరు గవర్నమెంట్ వాడిని కలిస్తేనే ఉన్నాయి, ఇచ్చుకుంటూనే ఉంటారు. ఇవ్వాలనుకున్నప్పుడు ఇన్ని సామాజిక వర్గాలు మన జనాభాలో మనది 6వ స్థానంలో ఉన్నాం. ముదిరాజులు, మున్నూరు కాపులు వీళ్ళందరూ ఎట్లా ఉన్నారో మనం 6వ స్థానంలో ఉన్నాం. 6వ స్థానంలో ఉన్న వాళ్ళకు మనకు ఒక ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండాలి, అసెంబ్లీ ఎంతమంది ఉండాలి, మన ఆర్థిక ఇబ్బందులు చూడడానికి మన ఎన్ని కోట్ల బడ్జెట్ మనకు ప్రభుత్వం ఇవ్వాలి మన సంక్షేమం కొరకు. అందులో అందరికంటే ముఖ్యంగా మనం 5 వృత్తులు, 5 వృత్తుల సంక్షేమం కొరకు మనం పల్లెటూళ్ళలో మనం లేకపోతే మన విశ్వగ్రామంలో లేకపోతే అసలు ఏమాత్రం ఆ ఊరు ఒక మనుగడనే లేదనుకోవాలి. రైతులకు పనిముట్లు తయారు చేసేసి పెళ్లిళ్ళు అవిళ్ళు అయితే ఆభరణాలు చేసేసి మరి ప్రతి చిన్నది పార, గడ్డపార, ఇవి అవి ప్రతి పనిముట్లు కూడా మనం విశ్వబ్రాహ్మణం చేసినాం. ఐరన్ లేకపోతే సమాజమే లేదు. ఐరన్ ఫస్ట్ ఒక వస్తువు తయారు చేసినామంటే ఎవరు మనమే. ఇటీవలనే ఒక రీసెర్చ్లో బయటపడ్డది. ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త యొక్క ఖడ్గం మన తెలంగాణ నుండి పోయినటువంటి ఇనుముతో తయారు చేసింది. పుస్తకం ఉన్నది, తెలుగులో ఇంగ్లీష్లో రకాల పుస్తకం ఉన్నది. ఇటీవలే విడుదల చేశారు. రీసెర్చ్లు ఇంకా జరుగుతున్నాయి. మన ఇనుము ఒక 90 కిలోల బంగారం అయితే 1 కిలో ఆ ఇనుము అంత కాస్ట్లీ. ఆ ఇనుమును అంటే రసాయనాలతోని, బసర్లతో ఎన్నో రకాలుగా అట్లా తయారు చేసింది. అది తుప్పు పట్టది. మన ఇనుము అది ఏదైతే ఆ ఇనుముందో ఆయనతో వేరే ఇనుము మామూలుగా చేపలు కట్టేసినట్టు కట్టేది. అంత స్ట్రాంగ్. దేనికైనా కొట్టిన రాయి కొడితే రాయి పలిగిపోతుంది, కానీ ఆ ఇనుముకి ఏం కాదు. అటువంటి చరిత్ర కలిగినప్పుడు ఢిల్లీలో ఉన్నది కదా మన ఏది విష్ణు ద్వయస్తంభమ, మన కుతుబ్ మినార్ దగ్గర ఆ మెటీరియల్ కూడా అదే దానికి సంబంధించింది. ఎందుకంటే ఎంతో మంది రాజులు వచ్చిన ఎవడేం చేసినా దానికి నొక్కు వల్లేదు. నేను చూసినాం, స్మూత్ అట్లే ఉన్నాను. అంటే మన చరిత్రలు మనమే అనుకుంటున్నాం, కానీ సమాజంలో అందరికీ తెలుసు ఇది ఎవరు తయారు చేసినట్టు. విశ్వకర్మ తయారు చేస్తున్నాడు, ఇంకెవడు తయారు చేస్తున్నాడు. ఇంత అద్భుతమైన దేవాలయం కట్టించున్నాడు, ఎవడు కట్టించాడు? ఆ సత్తా ఎవరుకున్నది? మనకున్నది. ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి దేవాలయానికి యునెస్కో వాళ్ళు వచ్చేసి ఆ విగ్రహాన్ని మావాడు చెప్తుంటే ఈ యొక్క విగ్రహాన్ని మీరు ఇంత ఈజీగా ఎట్లా చెప్తుండ్రండి? ఏం లేదండి, ఆ శిలలో ఆల్రెడీ విగ్రహం ఉన్నది, పైన తుమ్ము దొరుకుతున్నానండి నేను అని అన్నారు. అంటే చూడు, శిల ఆల్రెడీ ఉన్నది. యునెస్కో వాళ్ళు అసలు ప్రపంచంలో ఏదైతే అద్భుతాలు ఉంటాయో
వాటిని ప్రపంచంలో చూపించడానికి ఒక అద్భుతం ఇక్కడ మన కొన్ని 7-8 అద్భుతాలు మనం భారతదేశంలో ఉంది. ఆ విగ్రహం కూడా యునెస్కో వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు ఆ విగ్రహం ఇంత చిన్న సందులో ఉండి దారం పట్టేటువంటి సందు కూడా అటువంటి ఇట్లా చేశారంటే ఇది ఎట్లా చేశారో ఏంటంటే మీరు దీన్ని ఎట్లా చేశారు మీకు మీ కంకరం ఏంటంటే ఏమి లేదండి దానిపైన శిల ఉంది ఆల్రెడీ. ఆ శిలలో ఆ శిల్పం దాంట్లో ఉన్నది, ఆ శిలలో శిల్పం ఉన్నది. మేము ఆ దుమ్ము దులిపిన పైన ఆ విగ్రహం బయటకు వచ్చేసింది. అంటే దీనికి మన వాళ్ళు ఎంత చాకచక్యంగా మన వాళ్ళు ఇప్పుడు సూక్ష్మ కళాకారులు ఎంతో అద్భుతంగా తయారు చేస్తారు. మీరు ఎట్లా చేశారంటే ఇది మాకే గొప్ప కాదండి, ఇది మామూలే అన్న వాళ్ళు మేము ఇంత కష్టపడ్డాము అంత కష్టపడ్డామని ఎవరు నాకు ఇటీవలనే ఈ పిలికని ఆ వయసు అది వెండి రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు అశోక్ కత్రోజ్ అశోక్ గారి మిత్రుడు, చాలా మంచి మిత్రుడు. గవర్నర్ దగ్గర పోయినాం మేము ఆయన తీసుకొని ఇటీవలనే ఒక 2 months బ్యాక్. అంటే మన మన కళాఖండాలు ఊహించలేనివి మనం చేసినవి. ఇటీవలనే ఒక దేవాలయం కర్ణాటకలో ఉంది, 80 టన్నుల గోపురం, సింగిల్ స్టోన్. ఈ సింగిల్ స్టోన్ను ఈ పైకి ఎట్లా తీసుకెళ్ళింది టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీ కూడా అది కష్టతరమే. ఎట్లా తీసుకుపోయింది ఆ శిల్పి యొక్క ఫలితం ముందే ప్లానింగ్ ఉంటుంది. ఒక దేవాలయం ఇప్పుడు మన మహారాష్ట్రలో ఉన్నటువంటి త్ర్యంబకేశ్వర దేవాలయం, ఆ దేవాలయం చెక్కుడు ఒకటే స్టోన్లో చెక్కి ఉన్నది మీ అందరికీ తెలుసు. ఆ దేవాలయాన్ని పైనుండి కిందికి చెక్కుండొచ్చు. ఎవరైనా విగ్రహాలు తయారు చేసుకుంటూ వస్తారు కదా, ఒకటే సింగిల్ స్టోన్లో దేవాలయం ద్వయస్తంభము, అక్కడ ప్రాకారాలు కూర్చోవడానికి వేదిక అవన్నీ కూడా పైనుండి కింది వరకు కూడా చెక్కి వచ్చేసి ఎల్లరొక్కలు అంటే మనం పెద్ద కనబడదు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఎల్లరొక్క కూడా తక్కువ అంచనా కూడా. మరి ఇటువంటి చరిత్రలలో మన యొక్క ఫలితనం అనేది, మన కళాఖండాలు అనేది అద్భుతం అని చెప్పుకోవాలి, మహా అద్భుతం అని చెప్పుకోవాలి. మనం క్రియేటర్స్. దేవుడు ఎట్లా ఉంటాడు అనేది ఎవరికి తెలియదు. ఆ దేవుడు ఎట్లా ఉంటాడు అనేది దేవుడికే తెలుసో తెలియదు. దేవుడు ఇట్లా ఉంటాడని ఆ దేవుడి విగ్రహం తయారు చేసింది ఎవరు? మనం. మరి ఆ దేవుడికి మొక్కిపించేటట్టు దానికి విగ్రహ ప్రతిష్ట ఇవన్నీ చేసి, మరి ఇవన్నీ ఆ దేవాలయంలో ప్రతిష్టాపన ఇవన్నీ చేసి, మరి ఇంతటి చరిత్ర కలిగిన మనము ఆర్థికంగా వెనుకబడిపోయినాం. ఇంత తెలివి ఉన్న వాళ్ళం ఆర్థికంగా వెనుకబడిపోయినామంటే మనం ఎప్పుడు ఆస్తుపాస్తులు ఆస్తుల మీద మనం దృష్టి పెట్టలేదు. మన కళాఖండాల మీదనే గుర్తించుకుంటూ పోయినాం మనం. ఇప్పుడు ఒక రాజు ఉంటాడు, ఆ రాజు దగ్గర డబ్బు ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే నా ఆయనలో ఒక దేవాలయం నిర్మించాలి అని ఒక పట్టుదల ఉంటుంది. ఇప్పుడు శ్రీకృష్ణ దేవాలయం 365 దేవాలయాలు కట్టించారు. 365 దేవాలయాలకు ఒక్కొక్క రోజు ఒక దేవాలయానికి పోయింది. అటువంటిది అందులో ఒక దేవాలయం కట్టించి భార్య భర్తలు ఇద్దరు కలిసి అయితే కంపల్సరీ ఒక రోజు పోయేది. మిగతా దేవాలయాలు అన్నీ తిరిగి ఒక దేవాలయానికి అయితే ఇద్దరు కలిసి పోయేది. మరి 365 దేవాలయాలు కట్టించి కూడా ఆయన ఒక చరిత్ర పుటంలో ఇప్పుడు ఆ దేవాలయాలు ఉన్నాయా, కొన్ని కూలిపోయినాయి, కొన్ని కూలగొట్టినాయి. ఏంటి? నిధి గురించి. రాజులు కదా, అలా ఏమైనా దాచిపెట్టిన ఏమో అని విగ్రహాలు వేయడం పెట్టడము రకరకాలుగా ఇటువంటి జరిగినాయి. ఏమి జరిగినా కానీ మనం కట్టిన దేవాలయాలు, రాతి దేవాలయాలు ఎక్కడో మన చరిత్ర ఎంత గొప్పగా ఉన్నా, మనం చేసే కార్యక్రమం ఎంత గొప్పవైనా మనం ఆర్థికంగా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ఎప్పుడు వచ్చినా మనం వృత్తులనే నమ్ముకొని మనం లేకుండా ప్రత్యామ్నాయం చేస్తున్నాం. ఏ వృత్తులు ఒకటి కూడా అయింది, 1,50,000 అయింది, ఇంకా 1 yearలో 3 లక్షలు అవుతుందని అనుకుంది. అవుతే అవ్వచ్చు. 50,000 పెరిగినాయంటే అలా వాడు 5,000 తగ్గించినట్టు చాలా తగ్గిపోయింది అని పుకార్లు చెప్తుంది.
మరి 10,000 పెరుగుతుంది. 5,000 పెరిగి తగ్గింది 10,000 పెరుగుతుంది. ఇప్పుడు ఇట్లా జరుగుతున్నాయి. మనం నమ్మిస్తుండ్రు కొనిపిస్తుండ్రు మనతో. ఇప్పుడు ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి మనం ప్రత్యామ్నాయ వృత్తులలో మనం ఉండాలి. మార్వాడీస్ ఏం చేస్తున్నారు? ఈ సమాజం మొత్తం ఎవరి చేతిలో ఉంది? మార్వాడి, రెడ్డి, ధనిక వర్గాలు పెట్టుబడి వ్యవస్థలో చేతిలో ఉంటుంది. అని బంగారం దుకాణాలు ఎవరు చెప్తున్నారు? మార్వాడి. ఈవెన్ మన ఈ హార్డ్వేర్ షాపులు, ప్లైవుడ్ షాపులు, బంగారం షాపులే కానివ్వండి, నిత్యావసర వస్తువులు కొనుక్కునేటువంటి షాపులు కూడా, జనరల్ స్టోర్లు కూడా మార్వాడి చేతిలో. ఇప్పుడు మనం ఏం చేయలేం వాళ్ళను. మనం వాళ్ళలాగా మనం ఎందుకు ఎదగకూడదు అనేది ఆ కోణంలో మనం ఆలోచించాలి. మనమందరం ఇవాళ కష్టపడి మీరు ఈ సంఘాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ ఒక భవనం కొనుక్కున్నాం. ఈ భవనం కొనుక్కున్నారు అంటే బంగారము అమ్మేటువంటిది మన వాళ్ళకు, మీరు అక్కడ బంగారం అమ్మేటువంటిది కూడా అక్కడ ఒక షాప్ మీరే పెట్టేసి మన వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటుందంటే మీరే మన షాప్ ద్వారానే, మన ట్రస్ట్ ద్వారానే అమ్మేటువంటి వేదిక. 5 ఎకరాల మన స్థలంలో మరి కొంతమంది డోనర్స్ ముందుకు వచ్చేసి ఒక దాదాపు 1.5 వరకు ఇవ్వడం జరిగింది. అందులో పులిగిల సింహాచార్యులు కూడా 5 లక్షలు ఇచ్చారు. ఇక్కడ నీ ఫ్యామిలీ అయితే ఇంకా అన్నింటికి ముందు ఉంటుంది అన్న. ముందు కూడా వచ్చింది. చాలా మంది వస్తూనే ఉన్నారు. అంటే మన మాతో ఆర్థిక స్తోమత ఉన్నది అంటే నా పేరు ముందుండాలి అని తపన పడి ముందుకు వస్తుంది. కానీ నాకేంటి అనే ఆలోచనతో మనం వాళ్ళు లేరు. ఇప్పుడు మనం కూడా జాతి పట్ల పనిచేస్తామన్న ఒక తపనతో ఉన్నారు. కాబట్టి మనం ఆ ఉప్ప బగాయతులో 5 ఎకరాల స్థలంలో మనం ఇప్పుడు ఒక చిన్న భవనం, ఒక 5,000 స్క్వేర్ ఫీట్లో ఒక భవనం నిర్మించుకుంటున్నాం. కింద ఫ్లోరింగ్ అవుతుంది. అది ఒక వేదిక. ఎవరైనా మనం అక్కడ మీటింగులు మళ్ళీ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ముందు ఉన్న స్థలం అంతా అక్కడే ఉన్నది. 25,000 గజాల స్థలం, 5 ఎకరాలు అంటే దాదాపుగా. అది 25,000 గజాల స్థలంలో మనం ఏం నిర్మాణం చేపట్టుకున్నాం? మన జాతికి తెలంగాణలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కాక తెలంగాణలో ఉన్న 33 జిల్లాలో ఉన్న వాళ్ళకి ఆ స్థలం ఏ రకంగా ఉపయోగపడాలి మన మీద వాళ్ళకి అన్న ఒక ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం. కానీ ప్రభుత్వం స్పందించలేదు. మనం ఏం చందాలు చేస్తే ఏమైతుంది? కోట్ల బడ్జెట్ కావాలి. ఇప్పుడు మనకు ఇంతకుముందు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం 5 కోట్ల బడ్జెట్ టెండర్ పెట్టిందో అది మన రీప్లానింగ్ చేసి ఆ 5 కోట్ల భవనం నిర్మించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మన కార్పొరేషన్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఒక 3 కోట్లు మన ఆ కార్పొరేషన్ లో ఉన్నాయి. అది ఎవరు తెలియదు. ఈ ప్రభుత్వం తెలియదు, ఆ ప్రభుత్వం అని తెలియదు. ఆ 3 కోట్లు ఉన్నాయి. మొన్న మీటింగ్ లో చెప్పినాం. ఆ 3 కోట్లు మెల్లగా మనం ఏదో ఉపాయం చేసి మనం ఆ 3 కోట్లు మనం లాగేసుకుందాం. 5 కోట్ల టెండర్ మళ్ళీ టెండర్ పెట్టేస్తాం. అది ఎంత క్యాన్సిల్ అయిందో మళ్ళీ మేము లాగూడ వెంకటాచార్య గారు చైర్మన్ గారు మేమందరం కలిసి ఈ బట్టి విక్రమార్క ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక 5 కోట్లు మాకు కావాలి సార్, మీ ప్రభుత్వం ద్వారా మాకు ఒక 5 కోట్లు ఇప్పించినట్టయితే ఒక్క భవనం నిర్మించుకుంటాం మేము. దానివల్ల మాకు ఒక రెవెన్యూ అక్కడ ఇంకా పక్కన భవనం కట్టుకోవడానికి కొంత రెవెన్యూ స్టార్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో ఒక 13 కోట్లు అతి త్వరలో రావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నంలో సఫలీకృతం కావచ్చు, కాకపోతే ప్రయత్నమే లేకపోతే ఎట్లా సక్సెస్ అవుతుంది? ఇప్పటి వరకు లేట్ అయినా మనం ఇవన్నీ సక్సెస్ అవుతున్నాయి. కానీ మనం అనుకున్న స్పీడ్లో జరగడం లేదు. కానీ ఇప్పుడు మీరు దానికి ఒక 1000 కోట్లు కావాలని, కార్పొరేషన్ 1000 కోట్లు కావాలని, పాలక మండలి కావాలని చేస్తున్నాం. వాళ్ళు కూడా స్పందించేసి త్వరలోనే కార్పొరేషన్ చైర్మన్ పాలక మండలి వేసేసి ఎంత బడ్జెట్ ఇస్తారో. ఒక కార్పొరేషన్కి ఫెడరేషన్కి చాలా డిఫరెంట్ ఉంటుంది.
కార్పొరేషన్ అంటే తాత్కాలికమే అనుకోవాలి. ఏదైనా ఫండ్ అనేది ఇన్ని ఒక ఇప్పుడు 16-20 కార్పొరేషన్లు డిక్లేర్ చేసినప్పుడు మనది ఉన్నది. కార్పొరేషన్ అన్నప్పుడు దీనికి 15-20 కార్పొరేషన్లకు ఈ బడ్జెట్ ఎంత అమలు చేస్తున్నామని ఫెడరేషన్ అట్లా కాదు. వాళ్ళకు మిగులుబడి బడ్జెట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు మనం ఉన్న ఫెడరేషన్లు ములబడిపోయాయి, కార్పొరేషన్లు ములబడిపోయి ఉన్నాయి. వాళ్ళకి ఏంటి, దానికి ఒక మేనేజింగ్ డైరెక్టర్, దానికి స్టాఫ్, అవే తప్ప మనకు ఒక రూపాయి కూడా మనకి ఇచ్చిన వాళ్ళు ఇక్కడ లేవు. అందు గురించి మనం అందరం కూడా సమిష్టి కృషి. ఇప్పుడు ఏదంటే 5 ఎకరాల స్థలంలో ఏదో ఎవరో చైర్మన్ ఉన్నారు, ఎవరో దానికి సపరేట్ సభ్యులు ఉన్నారు అనేది కాదు. అది ఒక్కొక్క ఇంచు కూడా మన విశ్వకర్మదే. మనకి ఎక్కడైతే ఇప్పుడు మన తెలంగాణలో 24 లక్షల మంది మనం విశ్వబ్రాహ్మణులను పంచదాయిలదే. అది ఎవ్వరికి అధికారం ఉండదు. మనం అందరం కూడా దాన్ని వాడుకోవచ్చు. దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది కూడా మనం అందరం ఆలోచించి మంచి ఆలోచనలకు అక్కడ మీటింగ్లు పెట్టినప్పుడు మీరు పాల్గొనాలి. మీ వంతు సహాయ సహకారాలు ఉండాలి. దాన్ని డెవలప్ చేసుకోవాలి. ముఖ్యంగా మనం రాజకీయంగా వెనకబడిపోవడానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు మన దగ్గర. ఎందు గురించి ఇప్పటి వరకు మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఒక సుప్రీంకోర్టు జడ్జి కాలేదు. ఇప్పటి వరకు బీసీ ఒక జడ్జి కాలేదు. కారణం మనల్ని తొక్కిపడేస్తుంది. మన బీసీలను ఓటు బ్యాంకు ద్వారా వాడుకొని అనగదొక్కుతుండ్రు. కానీ ఇప్పటి వరకు మనం రాజ్యాధికార దిశలో మనల్ని అడుగుపెట్టనిస్తలేదు. ఇప్పుడు ఒకరు ఏదైనా తెగింపుతోని ఎవరో ఒకరు మనం తయారైనామనుకో, ఎట్టి బస్సులో మనం ఒక మోటివేషన్తో డబ్బుతోనే కాదు. కాన్సరామ్ గారు ఏ డబ్బు పెట్టి రాజకీయంగా సక్సెస్ అయ్యారు? సైకిల్ మీద తిరిగి ఆయన ఒక ఉద్యోగం చేసుకుంటూ అంబేద్కర్ చనిపోయినప్పుడు ఆయనకు లీవ్ ఇవ్వలేదు. లీవ్ అయిపోతే నాకు ఉద్యోగం తీయడం సార్ పక్కబడి రిజైన్ చేసి పార్టీ పెట్టాను. సక్సెస్ అయ్యింది, ముఖ్యమంత్రిగా అయ్యిండు. ఎన్నోసార్లు మరి ఎమ్మెల్యేగా గెలిచిండు. యూపీ అనేది ఒక పెద్ద స్టేట్ మనకు. రాజస్థాన్ తర్వాత 2వ స్టేట్ పెద్దదంటే నేను అనుకుంటా యూపీఏ. మరి అక్కడ రాజ్యాధికార దిశలో వెళ్ళిండు. మనం కూడా అదే కాన్సెప్ట్ను డెవలప్ చేయాలంటే ఈ యొక్క రెడ్డి వెలమ ఈ రెడ్డి వెలమ ఈ 3 సామాజిక వర్గాలు. కాపులు ఎంత ఉన్నారు అక్కడ మన దగ్గర చాలా తక్కువ, లెక్క పెట్టండి. ఆంధ్ర లెక్క. ఇక్కడ రెడ్డిలు ఎంత పర్సెంట్ ఉన్నారు? 13%. ఓన్లీ 13%. 13% వాడు 0.27% ఉన్నాడు. వీళ్ళ రాజ్యాధికార దేశంలో మనల్ని అయితే ఆడుకుంటుంది బాక్స్గా. ఇక్కడ అరే రాజ్యాధికార దేశంలో మీరు ఎక్కడ ఉంటారా? మీరేమో నామినేటెడ్ పోస్టులు ఏమైనా ఉంటే వాటికి అధిక అర్హులు, దానికి కూడా కాదు మీరు అనేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా స్టేజీల మీద అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మన దగ్గర మనం ఇంకా ఏమి ఇస్తాం? మనం ఎంతో మన వాట సింపుల్. మనం ఉన్నాం 60%. 60% ఉన్న వాళ్ళకు మన ఓటు మనోడికి వేస్తే రాజ్యాధికార దిశ ఎక్కడ పోతుంది? మన సైడే వస్తుంది. ఒక్కసారి మనం బీసీ రాజ్యాధికార దిశలో మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్టయితే ఈ యొక్క రెడ్డిల పాలన, వెలమ పాలన, ఇంకా వేరే వాళ్ళ పాలన అన్నీ మనం అనుభవించినట్టయితే. లేకపోతే ఇప్పుడు బీసీల కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు కూడా నేను బీసీ, మన వృత్తులన్నీ వేరే కావచ్చు, కులం బీసీ అన్న విధానం నినాదంతో ముందుకు వస్తూ తీర్మార్ మల్లన్న గారు ఒక్కొక్క తప్పు చేసినోడికి సజ్జనార్ గారిని ఒక మీటింగ్లో అది ఐబొమ్మ దానికి సంబంధించింది ఒక ఇష్యూ జరిగినప్పుడు సత్యనారాయణ గారిని ఏ రకంగా మాట్లాడిందో తెలుసు. కానీ వీళ్ళు ఒక డిపార్ట్మెంట్లలో ఉండి ప్రజల యొక్క శ్రేయస్సు గురించి మాట్లాడాలి. కానీ ఒక వాడు హీరో అయ్యి వాడు 1000 కోట్లు సంపాదించుకుంటే దాని నుండి ప్రజలకు ఏమైనా హెల్ప్ ఉంటుందా?
ఆయన మల్లన్న గారు ఏమన్నారంటే, ఇప్పుడు మనం ఒక మామూలు కుటుంబం ఏదన్నా పేద కుటుంబంతో సినిమా వాళ్ళ ఇద్దరు పిల్లలు భార్య భర్తలు వాళ్ళు 4,000 రూపాయలు అవుతుంది. వాడు పాప్కార్న్ 300, వాడు కూరకి తాగితే వాడు 200, టికెట్ 700. ఇవన్నీ ఏంటి? ఇంతగానో థియేటర్ల నుండి లాగుతారు, టికెట్ నుండి లాగుతారు, ఇంత ప్లేట్స్గా తింటారు. వాడు ఏం చేసిండు? వాడు ఏదో చేసిండు, టెక్నిక్తో వాడు చేసిండు. వాడు చేసిన ఉరి తీయాలని అంటాడు. ఇటువంటి వాటికి ఉరి తీయాలనేది కాదు, అట్లా సంపాదించుకుంటాలో నువ్వు ఉరి తీయాలి. ఇప్పుడు ఈ హీరోలుగా వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. ప్రజల గురించి కాదు, ప్రజల నుండి డబ్బు లాగడానికి. ప్రజల నుండి డబ్బు లాగేటోడు ఉన్నాడంటే మనకు ఒక శత్రువు అన్నట్టే. మనం ఏదో చూసి ఆనందించుకోవడానికి ఒక మినిమము దీనికి ప్రైజ్ పెట్టాలి. కానీ రాను 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 ఏవైనా సరే దోసుకే తినే విధంగా ఉన్నాయి. మనం కనుక ఇటువంటి వాటి మీద ఒక రాజ్యాధికార దిశలో మనం నాకు గౌరవంగా తీర్మానం మల్లన్న గారికి విశ్వబ్రాహ్మణులు అంటే అమితమైన అభిమానం. వాళ్ళ ఊర్లో మన స్వర్ణకారులు చాలా మంది ఉన్నారు. బ్రహ్మచారి అని ఉంటాడు చూడు, చాటుకోడు మాట్లాడుతుంది కదా, వాళ్ళ ఊరి తీర్మానం మల్లన్న గారి ఊరి అందుకని జరుగుతుంది. అయితే మన అన్ని వృత్తుల వాళ్ళు ఉంటారు. అందరితో ఆ మల్లన్న గారు చిన్నప్పటి నుండి ఆయన ఏంటంటే రైల్వే స్టేషన్లో టీఆర్బీ ఊళ్ళో న్యూస్ పేపర్ మల్లన్న గారు అంటే స్థితిగతులు అంటే మనిషి నేను గొప్పనే చెప్పుకోవడం కాదు, నేను ఈ స్థితిగతుల నుండి నేను ఈ స్టేజ్కి వచ్చినా అని చెప్పుకోవడం అనేది అది గొప్ప. అంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నా, కొంచెం ఏమనుకోవద్దు. ఇది మీకు ఏమైనా గోరు కొట్టు ఇప్పుడు మనం అందరం కూడా ఒకప్పటికి ఇప్పటికీ ఒక 50 సంవత్సరాలకి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే మనలో మార్పు చాలా వచ్చింది. మరి ఇంకా జరుగుతున్న కాలాన్ని పెట్టేసి మన పిల్లలను మనం చదివించుకున్నాం. మనం చదువుకోలేం, ఓకే, మన పిల్లలు చదివించుకున్నాం. వాళ్ళు వ్యాపారాలు చేయగలుగుతున్నారు, ఉద్యోగాలు చేయగలుగుతున్నారు, రాజకీయాల్లో కూడా వాళ్ళు రావడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 30 ఏళ్ళు ఉన్నారు, 30, 35, 40 ఏళ్ళు ఉన్నారు. ఇంకో 10 ఏళ్ళు అయితే 50 ఏళ్ళు వచ్చిందంటే వాళ్ళు కూడా రాజకీయాల్లో రెడీ ఉంటారు. అంటే మనం ఏం చేయాలంటే ప్రోత్సహించాలి పిల్లలకి. అంటే రాజకీయంగా మనం ఎదిగితే కనుక ఒక్కసారి ఒక ఎమ్మెల్యే అయిందంటే, అంటే మన కమ్యూనిటీలో ఒక ఎమ్మెల్యే అయ్యిందంటే ఒక 10 మంది అయ్యే ఛాన్సెస్ తొందరలోనే ఉంటుంది. ఒక పార్టీ తరఫున ఇప్పుడు ఒక వెలమ పార్టీలో మన వాళ్ళు చాలా మంది అనేది కాదు, మనం ఉన్న విశ్వబ్రహ్మణులు అందరం కూడా మనం అందరూ పని చేసుకుంటూ వచ్చినాం బీఆర్ఎస్ పార్టీలో. మరి జయశంకర్ సార్ ఆయన జీవితం అంతా తొలి దేశ ఉద్యమం, మలి దేశ ఉద్యమం అన్నీ చూసుకుని చివరి టైంలో ఆయన చనిపోయారు. శ్రీకాంతాచారి ఆయన ప్రాణత్యాగం. మరి ఆయన కంటే ముందు నుండి కూడా మరి 1200 మంది బలిదానమైన సంగతి మనం చూడలేదు. కానీ మరి చరిత్రలు చెప్తున్నాయి, అది ఉట్టిగా చెప్పలేదు. మరి ఇంత చరిత్రలు కలిగిన వాళ్ళం మనం బీసీ రాజ్యాధికార దిశలో ఉండాలి. ఇప్పుడు మల్లన్న గారు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ, మరి ఆ పార్టీలో కీలకమైన పాత్ర నాకు ఇవ్వడం అనేది నిజంగా కూడా ఇంత గౌరవించిందంటే ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాకు ఆ బాధ్యత నెప్పిందంటే కూడా నేను నిజంగా కూడా నేను ఆశ్చర్యపోయినా. 17 సెప్టెంబర్ రోజు తాజ్ కృష్ణలో పార్టీ ఆవిష్కరణ దినం జరిగింది. 17 సెప్టెంబర్ రోజు ఇక్కడ కూడా రావడం జరిగింది. నేను
ఈ నుంచి అక్కడ పోయినాం మేము, ఆ నుంచి ఇక్కడికి వచ్చి నుంచి అక్కడ పోయినాం. కానీ ఆ రోజు విశ్వకర్మ భగవాన్ని ఫోటో పెట్టేసేసి ఆయన ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపింది. అదే మనం 28 సెప్టెంబర్ రోజు మనం ముప్పల్ బగాయతో జరుపుకునేదానికి కూడా ఆ మీటింగ్ కూడా ఆయన వచ్చిండు. మరి ఆయన చెప్పడం జరిగింది, విశ్వకర్మలు అంటే మరి ఉత్పత్తిదారులు, వాళ్ళు లేకపోతే సమాజమే లేదని మరి ఎంతో మోటివేషన్. ఒక అరగంట 45 మినిట్స్ ఆయన మోటివేషన్ ఆయన చెప్పి విశ్వకర్మలు సమాజానికి అవసరమని ఉపాధి చెప్పింది. మరి మన గొప్పతనాన్ని కూడా మనం ప్రచారం చేసుకోవాలి. మేము లేకపోతే ఏమి లేదురా బాబు, గుడే లేదు, మీరు పూజించుకునే దేవుడే లేదు, మేము పెట్టిన దేవుడు, మేము తయారు చేసిన దేవుడు అని మనం చెప్పుకోవాలి. ఏది లేదు, విద్య ఒడి కూడా లేదు. పవిత్రమైన ఇప్పుడు ఒక భార్యాభర్తలు కావాలంటే పవిత్ర మంగళసూత్రం కావాలి. ఆ మంగళసూత్రం లేకపోతే భార్యాభర్తలు అనే వాళ్ళే లేరు. వాళ్ళు లేనప్పుడు ఇంకేం సమాజం లేదు. అంటే అంత జంతు సమాజం ఉన్నది, అంతే మానవ సమాజం ఉండదు. మరి ఇవన్నిటికీ కారణాలు మనమే. అందు గురించి మనం కూడా రాజ్యాధికార దిశలో ఉండాలి. ఇప్పుడు బీసీ పార్టీ అనేది ఇప్పుడు మొదటిసారి వచ్చింది. ఈ బీసీ కాన్సెప్ట్ తోని మనం ముందుకెళ్ళాలి. మనం కూడా రాజ్యాధికార పార్టీలో మనం పనిచేయాలి. మనం అందరం కూడా ఒక మోటివేటెడ్గా, మీరు ఎందుకు మీకు ఎందుకైనా మేము ఇప్పుడు పక్క ఒక ఎమ్మెల్యే ఉంటాడు, రెడ్డి ఉంటాడు, వెల్మ ఉంటాడు, మీకు ఎందుకైనా నేను అన్ని సమస్యలు నేను చూసుకుంటున్నాను కదంటే, చూసుకునేది 10 మందికి ఉంటుంది, టోపి పెట్టేది 100 మందికి ఉంటుంది. దానివల్ల మన సమాజం అంతే, మనం 10 మందిని చూసుకుంటుంది కదా అని మనకి ఇదే మన సముద్రం అని అనుకోవద్దు. చెరువులో కాలం చూసి సముద్రం అనుకోవద్దు. సముద్రం చూసి సముద్రం అనుకుంటే బాగుంటుంది. అందు గురించి మనం ఓషన్ బీసీలో 40% బీసీలో ఉన్నాం, 36 కులాలు ఉన్నాయి. ఎంబీసీలు ఉన్నాం, 36 కులాలు ఉన్నాయి గవర్నమెంట్ లెక్కల ప్రకారము. మరి ఎంబీసీలు కూడా ఎంకబడ్డారు, మనలే ఇంకా ఎంకబడ్డారు. బీసీలు అంటేనే ఎంకబడ్డారు. ఏ యొక్క బెనిఫిట్ లేకుండా ఉన్న వాళ్ళే బీసీ. ఇంకా దానికంటే మన దరిద్ర రేఖలో ఉన్నారు, ఏమీ లేనన్నారు. ఏ యొక్క ప్రభుత్వం నుండి వచ్చి ఏ ఫలాలు మంది ఉన్నారు ఎంబీసీలుగా ఉన్నారు. బీసీ ఎంబీసీలు అంతా కూడా మనం ఉత్పత్తి కులాలు. ఏదైనా మనం ఒక ప్రొడక్టివిటీ దీంట్లో ఉన్నాం అంటే ఒక టెక్నాలజీ వచ్చిందంటే ఆ టెక్నాలజీ మనం తయారు చేసిందే. అది కులం వేరు కావచ్చు, మతం వేరు కావచ్చు, ఆ జీన్స్ మట్టికి మనమే ఉంటాయి. అందులో రాకెట్ లాంచింగ్ చేస్తారు. రాకెట్ లాంచింగ్ బిఫోర్ అది కంపల్సరీ. విశ్వకర్మ భగవాన్ వారం రోజుల ముందు విశ్వకర్మ భగవాన్ యొక్క పూజ జరిపిన తర్వాతనే ఆనవాయితీగా ఇక్కడ తిరుమలకి వెళ్ళి అక్కడ ప్రార్థన జరిపి ఇక్కడ హాస్పిటల్ ఈ రాకెట్ లాంచింగ్ చేస్తారు. అంటే ఇవన్నీ కూడా ఒక సందర్భంగా కిషన్ రెడ్డి గారు ఒక స్పీచ్లో చెప్పి ఇది వాస్తవం అంటే మీరు రాసి పెట్టుకోండి. కిషన్ రెడ్డి గారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా అన్నీ తిరుగుతుంటారు కదా, చెప్పడం జరిగిందా. ఇప్పుడు మనం రాజకీయ ఎదుగుదలకు మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఏదో విధంగా మనం ఎవరైనా మన వాళ్ళు ఏరియాలో ఉన్నారంటే ఒక నిలబెట్టుకోవడం వాళ్ళకి గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. మనం గెలుపుకు ప్రయత్నం చేయాలి. గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఒక దారి అనేది మనం నడుచుకుంటూ పోతుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు శబరిమలకి వెళ్తుండ్రు, చిన్న దారి ఎంతో బాగానే ఉంటుంది, పెద్ద దారి ఇప్పుడు పెద్ద దారి కూడా మంచి దారి అయిపోయింది. అట్లా ఏదో ఒక రోజు మనకు సమయం వచ్చిందంటే మనం కూడా సక్సెస్ అయ్యే సందర్భాలు ఉంటాయి. కాబట్టి మనం రాజకీయంగా మనం ముందడుగేస్తాము, సామాజికంగా ముందుకు పోదాము, మరి విద్యాపరంగా, వ్యాపారపరంగా అన్ని రంగాల్లో కూడా మనము ముందు పోయే ప్రయత్నాలు చేసుకుందాం. మనకు ఆ సత్తా ఉంది. నేనే ఒక వ్యాపారం చేస్తున్నట్టు ఎవరు హెల్పింగ్ లేకుండా కూడా నేను చేసుకునే స్తోమత ఉంటుంది. కానీ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది. ఇటువంటి సంఘాలు ఉన్నాయనుకో, ఈ సంఘాలలో ఒక్కరికి ఇబ్బంది కలిగిన మిగతా వాళ్ళందరూ కూడా మరి వాళ్ళను ఆదుకునే విధంగా పనిచేయాలి. అప్పుడే ఈ సంఘం యొక్క విలువలు మరి అందరం కూడా మరి ఎవరికైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఇది మన ప్రాబ్లము అన్నట్టు ఆలోచించుకొని మీరందరూ కూడా ఒక యూనిటీగా పనిచేయాలని, అందు గురించే మనం ఈ ఉప్పు కూడా సంఘం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం
పంజదాయి మనమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞుడు కమ్మరై వడ్రంగము కంసర శిలాశిల్పి స్వర్ణకార 5 వృత్తుల వాళ్ళము అందరం ఏకంగా కలిసి ఉన్నప్పుడే మన యొక్క స్థితిగతులు మారుతాయన్న ఉద్దేశంతో మరి ఈ సంఘాన్ని కూడా బలిష్టంగా మరి అంచెలంచెలుగా దాన్ని డెవలప్ చేసుకుంటున్నాం. కాబట్టి మీకు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ. మేము అంటే అసలు వడ్ల శ్రీకాంత్ గారిని మేము అనుకోకుండా సత్కరించి తను సాధించిన కార్యక్రమానికి ఉప్పుగూడ సంఘమే పునాది. ఆ పునాదిని ఎప్పుడు కూడా మన శ్రీకాంత్ గారు మరవద్దు. మీకు హైదరాబాద్ జిల్లా సంఘం తరఫున మేము మాకు ఇచ్చిన గౌరవాన్ని మీకు ఇస్తున్నాము. మన సంఘం నలుగురు మేము ఇస్తున్నాము. అందరూ సమాజానికి నీతివంతమైన సేవలు చేయాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా సంఘాన్ని మరవకు. నీకు ఎదిగినప్పటికీ ఎప్పుడు అది మంచి నువ్వే చెప్పావు. పుస్తకాలు చదివి కాబట్టి ధన్యవాదాలు విశ్వాచార్య. ధన్యవాదాలు. స్వర్ణకార సంఘం తరఫున నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మానసిక గౌరవాన్ని కష్టించి పైకి వచ్చిన కాబట్టి ఈ గౌరవం. నమస్తే. ఇదే స్ఫూర్తి అందరికీ రావాలని కోరుకుంటున్నాం. మరీ ధన్యవాదాలు. మరి సభ ముందుగా మా విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ ధన్యవాదాలు. ఒక్క 2 నిమిషాలన్నా తర్వాత క్యాలెండర్ రాసుకున్నా. ఒక్క 2 నిమిషాలు మా జల్లిపల్లి శ్రీనివాస్ అన్న ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వని అడిగారు. ఒక్క 2 నిమిషాలు వారికి సమయం ఇచ్చి మిగతాది ఇప్పుడు మనం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేసుకున్నాం. దయచేసి ఇంతసేపు ఓపిక కూర్చున్నారు. ఒక 2 నిమిషాలు ఓపిక కూర్చోవలసిందిగా మనవి. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. ఇప్పుడు మన ఉప్పుగూడ సంఘం ఏర్పాటు చేసుకొని 16 సంవత్సరాల నుండి దిగ్విజయంగా ఎన్నో కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నాం. సంఘ పెద్దలందరూ సహకరిస్తూ వస్తున్నారు. నా వంతు సహకారంగా నేను కూడా నిలువుదత్తం పుస్తకం రచించి ఎన్నో కార్యక్రమాలలో సహకారం అందిస్తూ వస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు శ్రీనివాస్ అన్న. ఇప్పుడు మనం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మదనమోహన్ గారి చేతుల మీదుగా మరియు శ్రీనివాస్ అన్న గారి చేతుల మీదుగా భీష్మాచార్య అన్న గారి చేతుల మీద వేదిక అలంకరించి అందరి పెద్దల చేతుల మీదుగా ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. జై విశ్వకర్మ. విశ్వకర్మ భగవాన్ కి జై. బోలో భారత్ మాతా కి జై. మధ్యలో చూడండి అందరు. ప్లీజ్ బ్రాహ్మణ విశ్వకర్మ మరి సంఘం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుందాము. మరి ఈ యొక్క ట్రస్ట్కి చైర్మన్గా
జల్లిపల్లి లక్ష్మీనారాయణ గారు, ప్రెసిడెంట్గా సజ్జనపు షణ్ముఖాచారి గారు, ప్రధాన కార్యదర్శిగా దాసోజు కనకాచారి గారు, కోశాధికారిగా లక్కుంట్ల శ్రీనివాసాచారి గారు, సంయుక్త కార్యదర్శి కుర్రెల్ల బాలకృష్ణాచారి గారు, బోనాల మధుసూదనాచారి గారు, ఉపాధ్యక్షులు తోట శ్రీనివాసాచారి గారు, మిట్టపల్లి సుధాకర్ చారి గారు, మరి మీరందరూ కలిసి ఈ యొక్క ట్రస్ట్ని దినదినాభివృద్ధి చేయటంలో వీళ్ళు ముందుండాలని, మరి సంఘం ఎప్పుడు కూడా ట్రస్ట్కు సపోర్ట్గా ఉంటుంది. మరి మీరు ప్రభుత్వం నుండి ఏదన్నా మనకు అవకాశాలు ఉంటే కనుక మీరు ఉమ్మడిగా ఇక్కడ పంచదాయిలందరూ కూడా కలుపుకొని మీరందరూ ఏదైనా ఒక వేదిక మీద రావాలనుకుంటే అధిక సంఖ్యలో కూడా మీరు పాల్గొనే రావాలి. ఆ రకంగా ఉంటే ప్రభుత్వాలకు ఏం కావాలి? స్పందన అనేది కావాలి. స్పందన ఉందా? ఎంతమంది వచ్చిండ్రు విశ్వకర్మలు అని అంటే ఓ 10,000 మంది వచ్చిండ్రు, 50,000 మంది వచ్చిండ్రు, 1,00,000 మంది వచ్చిండ్రు అన్న ఒక విజన్ అనేది ప్రభుత్వం దృష్టికి పోయినప్పుడు మనకు అవకాశాలు అనేది దగ్గర అవుతాయి. అయినప్పుడు మనం ఉప్పుగూడలో ఇంతమంది ఉన్నాము, మరి ఇంకొక ఏరియాలో ఇంతమంది ఉన్నాము, ఇంకో ఏరియాలో ఇంతమంది 6 లక్షల మంది మా విశ్వబ్రాహ్మణులు ఇక్కడ హైదరాబాద్లో నివసిస్తున్నారు. పల్లెటూళ్ళలో ఉపాధి కోల్పోయి ఇక్కడ నివసిస్తున్నారు. వారి ఉపాధి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న 6 లక్షల మందికి ఉపాధి కల్పించుకుంటూ గ్రామ స్థాయిలో అంటే ఇంకా ఎన్ని ఒక దీనావస్థలో ఉన్నటువంటి మా విశ్వకర్మలను ప్రభుత్వం ఆదుకునేటువంటి అవసరం ఎంతైనా ఉంది. కార్పొరేషన్కు పాలక మండలి వేసేసి మరి ఒక 1000 కోట్ల బడ్జెట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము పదే డిమాండ్ చేస్తున్నాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఎన్నోసార్లు విన్నవించుకున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం ఇచ్చింది, 5 ఎకరాల స్థలం ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వము మాకు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం 250 కోట్లు ప్రకటించి ₹1 కూడా ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం మన సంక్షేమం కొరకు పాటుపడుతుందనేసి మరి వాళ్ళ ప్రచార హామీలలో మనము లొంగిపోయి మనం ప్రభుత్వం తీసుకొచ్చుకున్నాం. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన విశ్వబ్రాహ్మణుల పట్ల ఆలోచించి మనకు న్యాయం చేస్తారని కోరుకుంటూ జై విశ్వకర్మ. విశ్వబ్రాహ్మణ సంఘం ఉప్పుగూడ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వర్తించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, కమిటీ సభ్యులు మాకు ప్రతి సంవత్సరం ఇలాగే సహకరించి మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే కొత్తగా ఏర్పాటు చేసుకున్న ట్రస్ట్ సభ్యులకు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సంతోషం వ్యక్తపరిచినందుకు ధన్యవాదాలు. సందర్భంగా ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసిన భవనానికి నా దగ్గర కూడా వచ్చారు, హైదరాబాద్ జిల్లా స్వర్ణకాల సంఘం దగ్గరికి. కానీ సంఘము మేము మొన్ననే పుట్టింది కాబట్టి మా దగ్గర ఆర్థిక వనరులు లేవు కాబట్టి మేము స్పందించలేదు, దయచేసి ఏమనుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ₹11,000 ప్రకటిస్తున్నాను. మండే మీ అకౌంట్ నెంబర్ తీసుకున్నాను, దాంట్లోకి రేపు మండే ట్రాన్స్ఫర్ చేసి మీకు స్క్రీన్ షాట్ పెడతాను. ఇది వ్యక్తిగతంగా మీకు ట్రస్ట్కు విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ యొక్క నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లాల అధ్యక్షులు, స్థానిక సంఘాల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు అందరూ పాల్గొని ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ కృతజ్ఞత తెలుపుకుంటాను. మరొకటి ఏంటంటే ముఖ్యంగా సంఘం ట్రస్ట్ భవనం గురించి, ట్రస్ట్ భవన సహకారానికి ప్రతి ఒక్కరు దాతలు మాకు సహకారం అందించారు. మేము పోయిన వెంటనే వాళ్ళు మాకు స్పందించి అన్ని విధాల సహకారం అందించారు. వారికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.